ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం చూసుంటాం మిమ్మల్ని. అప్పుడు మీరు ఒక కాలేజీ స్టూడెంట్, ఇన్నోసెంట్ గర్ల్. మిమ్మల్ని ఒక దశావతారంలో చూసా. నీకెందుకు అనిపించింది రాజా ఇలా ఒక పాడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి అని? చాలా సింపుల్ అండి. ఎవరికి అనిపించినా ఆ సినిమాలు నీ వేషం బాగుంది, ఈ సినిమాలు నీ వేషం బాగుంది, బాగా చేసావు అంటలా. నీ ఆ ఇంటర్వ్యూ భలే ఉంది, ఈ గేమ్ షో నీ ఫన్ బాగుంది, ఇలా అంటున్నారు. నువ్వు ఒక తాతగా ఉండి ఇంత యంగ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? మనసులో ఏం లేకుండా మాడుతుంటే అందరూ యంగ్గానే ఉంటారు. మీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్? పొద్దున 3 గంటలకు లేచి మా వంట ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేవాళ్ళు. మార్నింగ్ 3 o'clock. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన లేసారు డాడీ మమ్మల్ని లేపొద్దు అని. మేము వెస్ట్ గోదావరిలో షూటింగ్ చేస్తున్నాం. మాకు ఒక 300 మంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలి. 30 మందితోటి ఆ సెటప్ తోటి కనిపించలేదు. సో 300 మందిని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పురమాయించాను? ప్రొడ్యూసర్ బ్రెయిన్ ఊర్లో చెప్పే బాలయ్య బాబు వస్తున్నాడు, 3000 మంది ఊరు అసలు మేము బొమ్మ ఎలా పెట్టినా అసలు. గట్టు మండల్, గద్వాల్ డిస్ట్రిక్ట్. మీరు మ్యాప్లో చూస్తే ద డార్కెస్ట్ రెడ్ దానికి ఉంటుంది యాజ్ ద లోయెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. లోయెస్ట్ అంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి గట్టు మండల్ అనేది అక్కడే ఆగిపోయింది. అక్కడ 30 స్కూల్స్ తీసుకున్నాను. 3 సంవత్సరాలు ఇచ్చా. ఈ రెడ్ని కానీ గ్రీన్గా మార్చకపోతే నా పేరు మార్చుకుంటాను. బాగా నా లైఫ్లో ఇంపాక్ట్ అయిన ఒక ఇన్సిడెంట్ పరిటాల రవి పూజ అయ్యాక జరిగిన ఇన్సిడెంట్. ఆ బ్లాస్ట్లో 32 మంది చనిపోవటం, అంత కేయాస్. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇది, ఆ టైంలో మీకు ఆ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎక్కడున్నా లక్ష్మి, ఇలాగ డాడీకి బాంబ్ బ్లాస్ట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుంది, అన్నపూర్ణ స్టూడియోస్ వరకు వినిపించింది అంటే నాకు అర్థం కాల. మా నాన్న ఎందుకు బ్రతికారు, వీళ్ళు ఎందుకు చనిపోయారు, మా నాన్న బ్రతుకుతారా లేదా? ఆయన ముందున్న కార్లో అందరూ చనిపోయారు, ఆయన వెనకున్న కార్లో అందరూ చనిపోయారు, ఆయన ఉన్న కార్లో వెనకాల ఉన్న బాడీ గార్డ్ చనిపోయారు. యూనో దేవుడు వచ్చి ఒక కవచం వేసినట్టే ఆయన మీద. అవునా? ఈటీవీ వ్యాన్ వచ్చి అడ్డుగా వచ్చింది. స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు? రాజా, ఎందుకు మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మనం బ్రెయిన్ 100% అనుకుంటే మన కాన్షియస్గా మనం చేసే ఆపరేషనల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ ఓన్లీ 7%. మిగతాదంతా అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంది. చాలా మంది ట్రోలర్స్ మీ మీద పడే బతుకుతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా మీరు కలవాలంటే కలిసి రోజు మాట్లాడుతుంటాను. ఇండస్ట్రీకి వచ్చి నేను అప్పుడే 37-38 ఏళ్ళు అయింది. నాకు నిన్నగా మొన్న వచ్చినట్టు కొత్తగా ఉంటుంది ఇంకా కదా. ముంబై ఎంత షిఫ్ట్ అయ్యారు? బోర్గొట్టి ఇక్కడ. మన ఇండియాలో మోర్ దెన్ 85% ఆఫ్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ఆ కంట్రీ గో టు గవర్నమెంట్ స్కూల్స్. ఏదో ఈ పథకం ఆ పథకం అంటారు కానీ ఆ పథకాలని ఎవరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా నిజంగా నాట్ షూర్. మేము సిటీస్లో నుంచి మోర్ ట్రైబల్ అండ్ అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 364 స్మార్ట్ క్లాస్ రూమ్స్ in 4 different states. So that is our goal and I really believe that in my lifetime ఒక బడిలో ఒక్కడు ఇన్స్పైర్ అయితే when he gets out ఆ ఊరిని తనే బాగా చేసుకుంటాడు. అయ్యో రాజా, సీరియస్గా వెల్కమ్ టు లెగసీ లాంజ్. లక్ష్మి గారు ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు పాడ్కాస్ట్ చేస్తుంటే నేను సీరియస్గా ఫేస్ పెడుతూ. వద్దొద్దు, సీరియస్గా వద్దు. మీరు ఫస్ట్ మనం ఒక 30 years బ్యాక్ ఫస్ట్ టైం చూసుంటాం మిమ్మల్ని. అప్పుడు మీరు ఒక కాలేజీ స్టూడెంట్, ఇన్నోసెంట్ గర్ల్. మన ఈ 30 years జర్నీలో మిమ్మల్ని ఒక దశావతారంలో చూసా. ఒక ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్గా, సింగర్, ఎంటర్ప్రినర్, ఎన్జిఓ, యాంకర్, డిఫరెంట్ షోస్, ఇలా మీరు ప్రొడ్యూసర్, డైరెక్షన్ కూడా చేస్తారా ఫ్యూచర్లో? బాబాయ్ చాలా పని అది. అది కాకుండా ఇప్పుడు ఏదో మళ్ళీ ఒక కొత్త కంపెనీ ఏదో లాంచ్ చేస్తున్నట్టున్నారు. మీరు అంత బిజీలో ఉన్న కూడా నేను అడగగానే ఏమోలే ఈడికి కాకపోతే ఎవరికి ఇస్తామని మీరు టైం తీసుకుని ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను నేను? నువ్వు అడగడం ఆలస్యం. ఎనీథింగ్ ఫర్ యూ.
Raja, and for the rest of our lives, that's our relationship. Ivani, we're always experimenting. Next ఏం చేద్దాం, ఇలా చేద్దాం. నేను కూడా ఫస్ట్ టాక్ షో చేసినప్పుడు ఫస్ట్ నా 5 friends అని పిలుస్తా, who are famous and who are willing to give their time, you know, because ఏ ఇండస్ట్రీలో కూడాను ఒకరి వల్ల కాదు. ఇట్స్ కొలాబరేటివ్ ఎఫర్ట్, అండ్ it's a teamwork. ఇఫ్ వీ డోంట్ హెల్ప్ ఈచ్ అదర్ ఇంకెవరు. అందుకే యా, సో అందుకే థ్యాంక్స్ చెప్తున్నా, చెప్పకూడదు. చెప్పు, మళ్ళీ చెప్పు. థ్యాంక్స్ చెప్పాడు రాజా నాకు. చెప్పు, పొగుడు ఇంకొంచెం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. You were one of the first people, Raja. నాకు I was very insecure తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారా, నేను మోహన్ బాబు గారు కూతుర్ని. యూనో there were a lot of apprehensions because ఇలాగే ఉండాలి, మాకు చాలా స్ట్రాంగ్గా గీతలు గీసి ఉంటుంది ఇండస్ట్రీలో. మాకు యూనో మీ మగవాళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ ఇంటికి వచ్చేసరికి ఆడవాళ్ళే ఇలా ఉండాలి అన్న ఒక పద్ధతి మాకు. ఫర్ ఎనీబడి ఇన్ ఎనీ ఆఫ్ ద ఉమెన్స్ హౌసెస్. నేను ఇది తప్పు రైట్ అనట్లా, విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, Yes. సో ఐ వాజ్ ఆల్సో వెరీ కన్ఫ్యూజ్డ్. నేను ఎవరిని చూసి నేర్చుకోవాలో నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ అనదర్ ఉమెన్ బిఫోర్ మీ కమింగ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ స్టిల్ హ్యావింగ్ అ కెరియర్. సో ఐ వాజ్ నావిగేటింగ్ ఎలా ఏమీ తెలియకుండా. అలాంటి టైంలో యు వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్. అనగనగా ఓ ధీరుడు చూసినప్పుడు నా సినిమా, నా క్యారెక్టర్, ఐరేంద్రి క్యారెక్టర్ ఫోటో నువ్వు చాలా రోజులు పెట్టుకొని తిరిగావు నీ పర్స్లో. నాకు చాలా ఇన్స్పిరేషన్ మీరు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. మీరు హాలీవుడ్ వెళ్ళి, అంటే వితౌట్ ఏ బ్యాక్గ్రౌండ్ కూడా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు తెలుగు పీపుల్ వెళ్ళి హాలీవుడ్లో యాక్ట్ చేసింది అసలు నాకు తెలియదు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండేది. అసలు మీకు ఒక ఐడియా ఎలా వచ్చింది, హాలీవుడ్ ఎలా వెళ్ళారు, అక్కడ మీకు అవకాశాలు ఎలా వచ్చినాయి? అంటే తెలుగు సినిమా కంటే హాలీవుడ్ సినిమా ఈజీ అనిపించింది నాకు. అవునా? బికాజ్ అంతకంటే ముందు వెన్ ఐ సా ఒక మంజుల కానీ ఒక సుప్రియ కానీ, వీళ్ళు ప్రోగ్రెసివ్ తెలుగు ఫ్యామిలీస్, యునో ద అక్కినేనీస్ అండ్ అట్లీస్ట్ కృష్ణ అంకుల్, మేము ఉన్న హీరోస్ అందరిలోకి ఐ వుడ్ సే ఏఎన్ఆర్ గారు అండ్ కృష్ణ గారు వర్ ద మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్, ఫ్యూచర్ థింకింగ్. మిగతా వాళ్ళందరూ పేర్లు చెప్పను కానీ అక్కడే ఆగిపోయారు, ఇంకా రిగ్రెస్ అయ్యారు. ఇలా ఉండాలి, ఇలా ఉండేది అనుకుంటూ. ఎప్పుడు ఇలా ఉండేటట్టు ఉండదు జీవితం, మారిపోతూ ఉంటుంది క్షణక్షణానికి. అండ్ యూ హ్యావ్ టు అడాప్ట్ విత్ వాట్ ద వరల్డ్ అండ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్. అంత ప్రోగ్రెసివ్గా ఉండే ఫ్యామిలీస్లోనే మీరు యూనో థియేటర్లు కాల్చడాలు, బికాజ్ అగైన్ రీక్స్ పేట్రియార్కీ, రైట్? ఒక ఆడది చేయకూడదు, నువ్వెవడరా నా చెప్పడానికి? ఇట్స్ నాట్ ఈవెన్ ద ఫ్యామిలీ. So it was very disappointing because you don't want to encourage women. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా అణిగిమెనిగి ఉండాలి అన్న ఒక భావన తెలుగు మగాళ్ళలో చాలా ఎక్కువ. అది మనం ఇదే కదా లైఫ్ అని మనం యాక్సెప్ట్ చేసేసాం, తప్పు రైట్ అన్న డిఫరెన్స్ కూడా తెలియకుండా. యూనో నేను ఇండియా నుంచి బయటకు వెళ్ళి నా భావిలో నుంచి నేను బయటపడ్డాకే అమ్మని ఇలా కూడా ఉంటుందా జీవితం, ఇది కూడా నాకు ఒక చాయిస్ ఉందా? ఐ వాజ్ బ్లోన్ అవే. నేను అమెరికాకి వెళ్ళి స్కూల్లో, నువ్వు స్కూల్కి వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు, ఇక్కడ వెళ్ళకపోతే మా పేరెంట్స్కి స్కూల్ వెళ్ళేది, మీ పాప ఈరోజు కాలేజీకి రాలేదు, నేనేమో డిగ్రీ కాలేజ్లో ఉండేదాన్ని, ఒకటే గేట్ సెయింట్ ఆన్స్కి. దే వర్ జస్ట్ వెరీ టూ మచ్ ఇన్ యువర్ బిజినెస్. ఇక్కడ అక్కడ నువ్వు వస్తే రాకపోతే పో, నువ్వు వస్తే నీకు మార్కులు వస్తాయి, రాకపోతే రాదు. సో నీకు ఏ కావాలా ఎఫ్ కావాలా నీ చాయిస్. సడన్లీ ఇట్ వాజ్ లైక్ మై చాయిస్. నాకు ఆ చాయిస్ అనే పదం వాజ్ వెరీ 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 పవర్ఫుల్. అండ్ ఒక్కసారి ఆ టేస్ట్ చూశాక దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అంటే ఇక్కడ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి అక్కడ ఆడిషన్కి రమ్మంటే నేను వెళ్ళి వీళ్ళకి యాక్ట్ చేసి చూపించాలా అన్న మైండ్ సెట్ లేకుండా మీరు అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు? కుమిలిపోయేదాన్ని రాజా. బికాజ్ ఇక్కడ నేను ఒక రానిలా నేను వస్తున్నానంటే ఆ సెట్లో కారు దిగిన దగ్గర నుంచి గొడుగు పట్టుకొని రెడీగా ఉంటారు. అది అలా పెరిగాను నేను. పరిగెత్తుకొచ్చి డోర్ తీయటం, గొడుగు పట్టుకోవడం, వెట్ క్లాత్ ఇవ్వడం, దమ్ ఇడ్లీ ఇవ్వడం, లైక్ యూనో ఏ పాపకి ఇంకేం తింటుందో చెప్పండి రా. ఆ ప్రొడక్షన్ వాళ్ళను యూనో మానిటర్ దగ్గర కూర్చోవడం, మానిటర్కి ముందు కూడా యూనో మా నాన్నగారు పక్కనే ఒక చైర్ వేయడం. అండ్ డాడీ గేవ్ అస్ దట్ ఈక్వల్ వాల్యూ. మమ్మల్ని సెట్స్కి తీసుకెళ్ళి, అంటే నేర్పించింది ఏం లేదు, బట్ హీ ఓపెన్డ్ హిజ్ వరల్డ్ టు అస్. సో అక్కడి నుంచి మేము ఒక దివ్యభారతి గారిని కానీ, శిల్పా శెట్టిని కానీ, పూజా బేడి, శిల్పా శిరోద్కర్, లైక్
we were the kingmakers. We made careers of actors or actresses or so ఆ ప్రొడ్యూసర్ వరల్డ్లో ఉండి ఒక హీరో వరల్డ్లో ఉండి అక్కడి నుంచి ఒక ఐ యూస్ టు బి అ నంబర్ అంటే మనం జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు చూడు జూనియర్ ఆర్టిస్ట్లో యూఎస్లో ఇఫ్ దే సే దే గివ్ యూ అ నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 బికాజ్ ప్రతిరోజు డిఫరెంట్ నేమ్స్. So they'll say number 1. So junior artist No name. coordinator. Pair with people. No, junior Only artist numbers. coordinator, because there are a lot of people. It's a school setup. You have to walk. Number 1, walk across and turn around and come back. Number 2, go like this. So I had to do those things because నాకు నీకు అక్కడ సాగ్ మెంబర్షిప్ లేకపోతే విచ్ ఇస్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, నీకు ఆ మెంబర్షిప్ లేకపోతే నువ్వు స్పీకింగ్ పార్ట్స్ రావు. నీకు ఆ స్పీకింగ్ పార్ట్స్ రావాలంటే నీకు సాగ్ మెంబర్షిప్ కావాలి. సాగ్ మెంబర్షిప్ కావాలంటే స్పీకింగ్ పార్ట్ రావాలి. స్పీకింగ్ పార్ట్ నీకు సాగ్ మెంబర్షిప్ లేకపోతే ఇవ్వరు. సో ఇట్స్ ఇంటర్నల్ డబుల్ ఎడ్జ్ Interlinked. సోర్డ్. యా. సో దానికి ఎలాగా నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసి 3 సాగ్ వౌచర్స్ కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ని ఇంప్రెస్ చేయగలిగితే అప్పుడు నువ్వు అప్పుడు మళ్ళీ సాగ్ మెంబర్షిప్ తీసుకుని దెన్ యూ కెన్ బికమ్ అ రియల్ యాక్టర్. సో టు బిల్డ్ మై కెరియర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. అండ్ దెన్ వెన్ యూ గో టు అన్ ఆడిషన్ అక్కడ నీలాగే ఉండేవాళ్ళు, నీకంటే అందంగా ఉండేవాళ్ళు, ఇంతకు ముందు ఒక పెద్ద షోలో ఉన్నవాళ్ళు, ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ లైక్ యూ అండ్ దెన్ యువర్ ఇన్సెక్యూరిటీస్. వన్ మోర్ థింగ్, లాంగ్వేజ్ యాక్సెంట్స్. నేను సౌత్ ఇండియన్ తెలుగు అమ్మాయి అండ్ నా ఇంగ్లీష్ అలాగే ఉండేది విత్ యునో విత్ వెరీ హెవీలీ చెన్నై ఇన్ఫ్లుయెన్స్డ్ airport, when are you coming to airport? So my English was that. So in college lone I knew the difficulty of being an actor, so I used to do a lot of plays, school lo Shakespeare plays gani, Tennessee William gani. So I would pick these really difficult plays because ఆ రిహర్సల్ తోనే మనకి లాంగ్వేజ్ వస్తుంది అని. కాదమ్మా, లక్ష్మీ ప్రసన్న బ్యానర్ అంతమంది హీరోయిన్ని యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ బ్యానర్లో పేరు తీసేసి నెంబర్ ఇస్తే అది అసలు ఎంత అంటే టోటల్గా మన బాడీలోనే నెంబర్ 2 అని పిలుస్తుంటే లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ తీసేసి హౌ కెన్ యూ ఫీల్, హౌ కెన్ యూ టాలరేట్ ఆల్ దోస్ థింగ్స్? I had no choice. ఓకే. టు కమ్ బ్యాక్ టు ఇండియా నాకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలన్న కోరిక, నాకు ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలన్న ప్రూవ్ యువర్ సెల్ఫ్. టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఇండియాకి వస్తే ఐ డోంట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆర్ దట్ ఛాన్స్. The joy I was getting doing that was far more than ఈ హ్యూమిలియేషన్. ఈ హ్యూమిలియేషన్ ఎందుకు వస్తుంది? మన ఈగో తట్టుకోలేకపోతే Yes. అండ్ దాన్ని అటాచ్డ్ విత్ నేమ్. attached with name. So I think that's where spirituality helps you. ఆ ఈగో తీసేస్తే నువ్వు ఎవరు నీకే ఉంటుంది కదా, హూ am I అని. Yeah. సో It helps you a lot. చాలా బికాజ్ ఒక హిట్ వస్తే పొగిడేయడం, ఒక ఫ్లాప్ వస్తే అనగ తొక్కేయడం. రియల్గా నువ్వు ఎవరు ఉన్నా లేకపోయినా హూ ఇస్ యువర్ ఎస్సెన్స్ అనేది నాకు ఎర్లీ ఆన్ నా సోల్ జర్నీలో రాసుకొచ్చుకున్నట్టున్నాను. చాలా మంది 50కి 60కి వచ్చే జ్ఞానోదయం నాకు 20లోనే స్టార్ట్ అయింది. అలా మీరు సెలెక్ట్ అయ్యి చేసుకుని వచ్చారు. యా, అండ్ దెన్ దట్స్ అ జర్నీ. నో అనుకుంటూ దే డోంట్ వాంట్ టు గివ్ యూ, యూర్ టూ ఇండియన్, యూ డోంట్ లుక్ ఇండియన్, యూర్ టూ టాల్, యువర్ యాక్సెంట్ ఇస్ నాట్, there's too much, you're too pretty and I didn't get some work. And I'm like, I never looked at my face in the mirror even today and said, "Pa, enta andagattara" అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు. ఐ లవ్ యూ అని ఇప్పుడు చెప్పడం నేర్చుకున్నాను. నీ ఐబ్రోస్ ఎలా ఉన్నా, నీ ముక్క ఎలా ఉన్నా, నీ పెదాలు ఎలా ఉన్నా, యూనో ఎవ్రీ టైం నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెదాలు అంటే నా డాక్టర్స్ తిడతారు, నీ పెదాలు లా కావాలని. చాలా మందికి మేము ఇంజెక్టబుల్స్ చేస్తాం, నువ్వు నోరు మూసుకోవాలి. సో ఎవరు ఎన్ని అనుకున్నా మన ఇన్సెక్యూరిటీస్ మనకు ఉంటాయి కదా. బట్ నావిగేటింగ్ త్రూ దట్ అండ్ ఐ రియలైజ్డ్ ఇండియాలోనే మనకు ఆ తెల్లగా ఉండాలి, ఇలా ఉండాలి, ఒక హీరోయిన్ పిచ్చి. అమెరికాలో ఒక ఆర్టిస్ట్ పిచ్చి. ఎంత బాగా పర్ఫామ్ చేయగలుగుతారా, ఏ సైజు, ఏ కలరు, ఏ షేప్ అని కాదు, వాట్ టాలెంట్ డూ యూ హ్యావ్ అనేది ముఖ్యం. సో దట్ ఐ న్యూ ఐ కెన్ అచీవ్ విత్ హార్డ్ వర్క్.
అండ్ దెన్ ఓ నో 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 అనుకుంటూ ఎస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల అనగనగా ఓ ధీరుడు వచ్చింది. అది అక్కడ ఉన్న 10 సంవత్సరాల తర్వాత ఇండియాకు మూవ్ అయిన తర్వాత లక్ష్మీ టాక్ షో అయిన తర్వాత, ఓకే. లక్ష్మీ టాక్ షో అయింది అండ్ దొంగల ముఠా కూడా అయింది. అప్పుడు ప్రకాష్ వచ్చాడు, నువ్వు చేస్తావని. పోరా అన్న, నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నావు నన్ను. నో నో నో, దొంగల ముఠా అనగనగా ధీరుడు తర్వాత, సారీ, అది చూశాక. అవునవును. సో అన్నయ్యని బాగా తిట్టుకున్నాను నేను. ఆ గెటప్ అది అసలు పర్ డే ఎంతసేపు మీకు మేకప్ పట్టేది? 3 hours వేసేదైనా ఓపిక, ఏదో ఒకటి నిద్రలేసి అలా ఉండేదని. తీసేటప్పుడు అసలు వచ్చేది ఫ్రస్ట్రేషన్. డ్రెస్సింగ్ అది అసలు. నాకు అప్పుడు వచ్చిన వెంటనే పింక పోల స్పాండిలైటిస్. అవును, ఇట్స్ వెరీ టఫ్. అంటే రామారావు పౌరాణికాలు అన్ని సినిమాలు ఎలా చేశారా అనిపిస్తుంది. ఇట్ వాజ్ అ ఛాలెంజ్ రాజా. నాకు తెలుగులో ఒక ఆపర్చునిటీ రాదు అనుకున్న రోజుల్లో ఒక డిజ్నీ, ఈ రోజుకి ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ ఈవిల్ క్వీన్ ఆఫ్ డిజ్నీ. ఎస్. అండ్ నీకు ప్రతి డిజ్నీ ఫిల్మ్లోనూ నీకు ఆ ఈవిల్ క్వీనే గుర్తొస్తుంది కదా, లైక్ దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్. సో హిస్టరీలో నా పేరే మిగిలిపోతుంది యాజ్ India's only Disney evil queen. I'm very proud. Achieved, done, dusted, you know. First నేను ఫీల్ అయ్యాను, ఏదో తెలుగు సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాను. And then I was like, I'm an artist. ప్రకాష్ saw that ఈ పిల్ల ఆలోచించదు, విలనా హీరోయినా, తిని ఏదైనా చేయగలుగుతుంది అనే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు I should be able to eat up the heroine and the hero in that film. అందుకే కాదు, ఫైనల్గా క్లైమాక్స్లో నాతో కాకుండా నన్ను ఒక మాన్స్టర్ని చేశారు. ఎన్ని తిట్టాను, మీ దమ్ము లేదు మీ హీరోకి నాతో యాక్ట్ చేయడం, యూనో. సో దే టర్న్ మీ ఇంటూ అ మాన్స్టర్. దేర్ ఇస్ అ పేట్రియార్కీ యెట్ అగైన్, ఈవెన్ ఇన్ అ మూవీ క్యారెక్టర్. నేను ఫైట్ చేయలేదు బికాజ్ మీకు యూ నో బెటర్, అండ్ దట్ వాజ్ ద డౌన్ఫాల్ ఆఫ్ దట్ ఫిల్మ్. నేనే కానీ ఉండి నా క్యారెక్టరే కానీ ఫైట్ చేసింటే ఒక ఇది ఉండేది. సడన్గా ఒక అమీబా లాంటి ఒక క్యారెక్టర్ వచ్చి నన్ను ఒక అమీబా లాగా చేసి మాన్స్టర్ని ఫైట్ చేస్తున్నాడంటే యూ డెంట్ బిలీవ్ దట్ మాన్స్టర్. ఎనీవే, దట్స్ హిస్టరీ. అంటే హీరో ఈగో వల్ల మీరు అలా మారిందంటారా? నాకు డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా అలాగే వచ్చింది. ఐ సెడ్, వై వుడ్ యూ డూ దట్? ద లీడ్ యాక్టర్ ఇస్ నాట్ అగ్రీయింగ్. పెద్ద ఇమేజ్ ఉన్న హీరో కూడా కాదు కదా. అది నువ్వు నేను అనుకుంటే సరిపోదు. ఆ టైంలో ఆయన ఎలా ఫీల్ అయ్యారో, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్, యూనో. నేను కూడా ఫైట్ చేస్తాను ఒక సినిమాలో, నాకు ఏదైనా కరెక్ట్. మీరు ఎందుకు అంత ఈజీగా వదిలేసారు అలా చెప్తే? మీరు ఫైట్ చేసి ఉండొచ్చు. దేర్ ఇస్ డిజ్నీ, ఓకే, దేర్ ఇస్ కె రాఘవేంద్ర రావు గారు, దేర్ ఇస్ ప్రకాష్ కోవిల్ముడి, దేర్ ఇస్ సిద్ధార్థ్. ఐఎమ్ అ ఫస్ట్ టైం యాక్టర్ డూయింగ్ అ తెలుగు సినిమా. పని చేసుకొని వెళ్దామని. అంటే మీరు రెగ్యులర్ యాక్టర్స్ కాదు కదా. అప్పటికి వాళ్ళకి, అప్పటికి ద ప్రాబ్లమ్ వాజ్, నేను ఫస్ట్ డే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో చేశాను. ఆ బాత్ టబ్లో పడుకొని ఉండే సీన్, ఆ స్నేక్ తోటి. స్నేక్ లేదు, ఏం లేదు, ఇట్ ఈస్ యాక్టింగ్. దట్ దెర్ ఇస్ అ స్నేక్, ఇలా వచ్చింది, మెడ దగ్గరికి వచ్చింది, ఇలా వచ్చింది, నీ కళ్ళల్లోకి చూసింది. సో ఇట్స్ ఓన్లీ ఫీడింగ్లో నా యాక్టింగ్ ఉండాలి. అది ఆ పాము ఎలా ఉంటుందో ఎలా వస్తుందో ముందే చూపించలే నాకు. ఇమాజినేషన్. ఎండ్ ఆఫ్ ద డే లక్ష్మీ మంచుది సినిమా అని టాక్ ఇన్ ద సెట్. సో అందరూ చాలా కంగారు పడ్డారు, తను తీసుకెళ్ళిపోద్ది పేరు అని. అయినా నేనే తీసుకెళ్ళాను అనుకోండి. అందుకే కదా మీ ఫోటో నా బస్సులో పెట్టుకున్నా. ఐ ఫైండ్ దిస్ వెరీ ఫనీ. స్క్రిప్ట్ ఒక పరంగా వచ్చాక తర్వాత మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి. ఈ హీరో అటాచ్ అయ్యాడు, ఇంక బొమ్మ ఇలా కనిపిస్తుంది, ఏందేందో తప్పు నోషన్స్కి వెళ్తాం మనం. స్ట్రిక్ట్గా స్క్రిప్ట్కి వీఆర్ నాట్ మ్యారీడ్ టు ద స్క్రిప్ట్. మీ ప్రౌడ్ని చూసి వాళ్ళందరూ వేరేలాగా అనుకుని గర్వం బాగా తలపోగరు అనుకుంటారు కదా. మీరేంటి నాకు పర్సనల్గా తెలుసు, అది అలా ఎందుకు పోర్ట్రేట్ అయింది? మీరు యూఆర్ సో ప్రౌడ్ అండ్ అలా ఉండాలి అమ్మాయి అంటే. సో దాన్ని వాళ్ళు తలపవరీవుడికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్న ఇమేజ్ ఎందుకు వచ్చింది? బికాస్ దే ఆర్ నాట్ యూస్ టు ఉమెన్ స్పీకింగ్ దేర్ మైండ్. నేనేమి చంపేస్తాను, పొడి చేస్తాను, చీటింగ్ చేస్తాను అని బ్యాడ్ వర్డ్స్ యూజ్ ఉండదు, ఫౌల్ లాంగ్వేజ్ ఉండదు, ఎవరిని కించపరిచేది ఉండదు. నాకు ఏది కావాలో నేను చెప్పగలిగే ధైర్యం నాకుంది.
అది మీ మగాళ్ళకి అలవాట్లేదు. సో దే విల్ పుట్ ఆ పిల్లకి పొగురు, ఆ పిల్లకి ఏదో వాట్ ఎవర్ దే వాంట్ టు థింక్. అండ్ ఐ మగాళ్ళు డోంట్ కేర్. కదండి, ఆడవాళ్ళు కూడా అంటారు మా Yeah, మగాళ్ళే who are trained by the men to be suppressed by them. They are the more dangerous women. Women who cannot speak their mind because they don't know how to. వాళ్ళని తప్పుపట్టి కాదు, ఇలాగే ఉండాలి ఆడవాళ్ళు అన్న ఆడవాళ్ళే ఇంకా డేంజరస్ బికాస్ దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో అంతకంటే ఏం లేదండి. ఐ డోంట్ కేర్. ఇంతకుముందు నేను ఇలా కాదు, నేను అలాగా అనేదాన్ని. ఏమైనా అనుకోని పోండి, ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు. అది ఇంపార్టెంట్. ఐ షుడ్ నో హూ ఐ యామ్. ఐ డోంట్ కేర్ వాట్ యూ థింక్ ఆఫ్ మీ. అంతే. మీరు శాండిల్వుడ్ మోహన్లాల్ గారితో కూడా చేశారు కదా, Yes. అదే ఆ ఇండస్ట్రీ గురించి మీ ఒపీనియన్? అది వేరే ఇండస్ట్రీ అనకూడదు, అది వేరే ప్రపంచం. ప్రపంచం, మలయాళం. నేను ఏ లాంగ్వేజ్ సినిమా చేయకపోయినా ఒట్టికి మలయాళం సినిమా చేసుకుంటూ వెళ్తే నాకు చాలు. నాకు బాలీవుడ్ చేసి, హిందీ చేసి, లోకమంతా నా పేరు తెలియాలని కాదు, ఒక ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు. ఒక మంచి కథ, ఒక టీం అంతా కలిసి ఒక అద్భుతంగా వాళ్ళు చేస్తారు. మీరు హాలీవుడ్ తర్వాత లైక్ చేసింది శాండిల్వుడ్నా? యా, శాండిల్వుడ్ అనరేమో దాన్ని, మాలీవుడ్ అని. మాలీవుడ్ అంటారు. ఏదో శాండిల్వుడ్ అంటే కన్నడ. తమిళ్ని ఏమంటారు? కాలీవుడ్. కాలీవుడ్, కన్నడాని కాలీవుడ్ అంటారా? ఏదో సౌత్ ఇండియాలో మాకే కన్ఫ్యూజన్, ఏ వుడ్ ఏమంటారు. మేము మటుకు టాలీవుడ్. మేము టాలీవుడ్, తెలుగు. యా, కాదు, మీకు ఇంగ్లీష్ సినిమా తర్వాత బాగా సాటిస్ఫై అయింది మలయాళం వర్కింగ్ స్టైల్. ఎస్ ఎస్, ఐ రియలీ నాకు ఆడుతూ పాడుతూ, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్స్ playing a lesbian. It made it easy because everybody believed in you. Yes, character ante character. Nobody was అయ్యో ఇది చేస్తుందో అది చేస్తుందో. ఒక్క లైట్ మ్యాన్ మట్టుకు వచ్చన్నాడు, ఎందుకమ్మా ఇది ఒప్పుకున్నావు నువ్వు అని, మన తెలుగు వాళ్ళు. ఆర్టిస్ట్ గా ఛాలెంజ్. ఒక ఆర్టిస్ట్ అనేది మిమ్మల్ని ఛాలెంజ్ చేయాలి ఒక ఆడియన్ గా, ఎలా చేయగలుగుతుంది అని. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడే నేను నా ఆర్ట్ ఫామ్కి కరెక్ట్ చేసినట్టు. అది తెలుగులో మిస్ అయింది ఏంటి, మలయాళానికి తెలుగుకి మీరు చూసింది? నేను నాకు ఇంకా కరెక్ట్గా ఏ సినిమా కరెక్ట్గా పడలేదు అనిపిస్తుంది. మీరు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు కదా? చేశాను, బట్ ఆ సాటిస్ఫాక్షన్ అంటున్నా. గుండెల్లో గోదావరి, ఎస్, క్యారెక్టర్ పరంగా నేను ఏది చేసినా చింప అవతల పడేస్తాను. అది నాకు తెలుసు. ఆడిన సినిమాలైనా, ఆడని సినిమాలైనా. ఉలుకు పడతావు కూడా సూపర్ క్యారెక్టర్. యా, 60-year-old. యా, నేను క్యాటరాక్ట్ వచ్చినట్టు లెన్స్ పెట్టుకొని ఎవరు చేయరు అలాగా యాజ్ అ యంగ్ యాక్టర్. అది కాదు, ఇలా కనిపించాలి, అలా కనిపించాలని. అది క్లైమాక్స్ కూడా డైరెక్టర్ ఈ గెటప్ లో చేస్తానంటే నేను రిక్వెస్ట్ చేశా, అది అలా కాదు, యంగ్ గెటప్ కింద మార్చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే లక్ష్మీ గ్లామర్, అది క్లైమాక్స్ అలా వద్దని మాట్లాడేప్పుడు. It was quite an experience. బాలయ్య బాబు తోటి చేయడం, what a human being. He is who he is. అంటే నీకు కళ్ళు అరితే ఒకలాగా, కళ్ళు తెరిస్తే ఒకలాగా అని కాదు. ఆయన ఎయిర్పోర్ట్లో ఒక లౌంజ్ లోపల ఎలా ఉంటాడు, 1000 మంది 10,000 మంది బయట అలాగే ఉంటాడు ఆయన. అండ్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆయనతో? ఇన్సిడెంట్ కొన్ని లక్షలు ఉన్నాయి దీంట్లో. వేసుకున్న బట్టలు వేసుకున్నాడు. నేను విగ్కి కూర్చున్నాను ఆయనతో 3-4-5 times. ఆయన చిరాక పడకుండా నాకు మీరు ఆ సినిమా మొత్తం చూస్తే బాలయ్య బాబు హ్యాస్ దిస్ ఇలా దట్స్ హిజ్ న్యాచురల్ వే ఆఫ్ డూయింగ్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పి ఆయన ఒక హెడ్ షేక్ ఉంటుంది. ఆ సినిమా మొత్తంలో ఉండదు. డైలాగ్ చెప్పించి బిఫోర్ ఇట్ కేమ్ వీ వుడ్ కట్ ఇట్, ఆర్ ఇఫ్ ఇట్ కేమ్ వీ వుడ్ సే అనే ఆ హెడ్ షేక్ వచ్చింది. ఇంకొక యాక్టర్ అంటే ఇదే నా యాక్టింగ్, ఇదే నా ఇది అనేవారు. ఆయన విని ఆ జెస్చర్ లేకుండా ఆ రాజస్వం అలాగే ఉంచుకొని, అదొకటి. బట్టల గురించి, విగ్గు గురించి, ఒకరోజు గుర్రం పని చేయకుండా ఉంటే ఆ నెక్స్ట్ డే ఆయన బోయపాటి గారి సినిమా చేయడం అనేది నార్మల్ కాదు. అదొక ఇట్స్ అ హెవీ మూవీ. మామూలు ఒక సింపుల్ డైలాగ్ అయినా బోయపాటి గారి సినిమా చేస్తూ
నాకు రాత్రి అంతా డేట్ ఇచ్చి మార్నింగ్ 4 వరకు ఆ గుర్రం మాట వినకపోతే మళ్ళీ ఆ గుర్రం టైంకి రాదు. మొత్తం చెన్నై నుంచి ఆ కాస్టింగ్ ఎలా ఉన్నింది తెలుసు కదా. అవును, నేను కూడా యాక్ట్ చేసాను. You know how it was that night anta and stress. He was there and ఆయన అలా నిలబడడం వల్ల కాబట్టి సుహాసిని గారికి ఫీవర్ జ్వరం అయినా కూడా ఆవిడ ఆన్ ద సెట్. సో హీ రియలీ హెల్డ్ ద కోర్ట్ అంటారు చూడు. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ మ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. నేను ఒక రెమ్యునరేషన్ అనుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వచ్చాం. మేము ఏదో అవార్డ్ ఫంక్షన్లో ఉన్నాం. అప్పటికే నా బడ్జెట్ ఎక్కువైపోయింది, సెట్ ఎక్కువైపోయింది. నాకు ఆ సినిమా షూటింగ్ ఫుల్గా ఏదో ఒకటి జ్వరాలు ఏదో ఒకటి వస్తానే ఉన్నింది. నేను ఎలాగ దాటుకొచ్చాను ఆ సినిమా నాకే తెలుసు. బికాజ్ సడన్గా ఐ వాజ్ నాట్ యూస్ టు చెప్పింది చేయకుండా మన ఇండియన్ సినిమా ఎందుకులే. సో నేను ఆ రోజు కూర్చొని ఉన్నాను. నేను మాట్లాడలేను. ఐ హ్యాడ్ అల్సర్స్ ఇన్ మై మౌత్. అన్నయ్యతో కూర్చుంటే అన్నయ్య నాతోటి లీన్ ఓవర్ అయ్యి, లక్ష్మి మనం అది అనుకున్నాం కదా, అది కాదు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇది ఇవ్వు చాలు అని. షాక్ బరబర నీళ్ళు వచ్చేసాయి నా కళ్ళల్లో నుంచి. హూ డస్ దిస్? ఏదైనా అంటే ₹1 ఎక్కువ అడుగుతారు కానీ 1-2 కాదు, సిగ్నిఫికెంట్లీ కట్ ద రెమ్యునరేషన్. అండ్ లాస్ట్ వరకు హీ డిడ్ నాట్ ఆస్క్. ఇప్పుడు పంపిస్తే అప్పుడు తీసుకున్నాడు ఆయన. అండ్ ఐ వోంట్ డూ దట్, బట్ దట్స్ ద రెస్పెక్ట్. నాన్నగారి మీద ఆయనకున్న రెస్పెక్ట్, మా ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్. సో ఇట్స్ జస్ట్ ఇన్క్రెడిబుల్ నిజంగా. నేను కూడా శ్రీమన్నారాయణ సినిమా ప్రొడక్షన్ చేశాను ఆయనతో. ఆ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉంటే సినిమా రిలీజ్ డబ్బింగ్ కూడా అయిపోయింది. సినిమా రిలీజ్ తర్వాత వేయండి పర్లేదు, ఎంత అంటే ఎంత అని చెప్పి నాకే చెప్పారు. నేను కూడా షాక్ తిన్నా కదా. ఇవన్నీ బయటికి రావు కావాలని నెల్లి ఆయనకి వెలుగుతారు. ఆయనకి నాకు ఒకటే తేడా, ఆయన కొంచెం అగ్రెసివ్, నేను గులుతాను, ఆయన మొహం మీద కొడతారు అంతే. జనాలు ఆర్ వెరీ ఇరిటేటింగ్ అండి. కావాలని వచ్చి ఆయన మీద పడిపోవడాలు, ఆ పర్సనల్ స్పేస్ అందరికీ అర్థం కాదు. అది ఒకరిని కసిరారు అంటే ఒక 3-4. ఇంకోటి చెప్తా, మేము వెస్ట్ గోదావరిలో షూటింగ్ చేస్తున్నాం. ఆ టెంపుల్ ఊరు పేరు మర్చిపోయాం. ఆ టెంపుల్కి మొత్తం పెయింటింగ్ మేమే వేయించాం. మాకు ఒక 300 మంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలి. 30 మందితోటి ఆ సెటప్ తోటి కనిపించలేదు. సో 300 మందిని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పురమాయించాను? ప్రొడ్యూసర్ బ్రెయిన్ ఊరిలోకి చెప్పా బాలయ్య బాబు వస్తున్నాడని. 3000 మంది ఊరు అసలు మేము బొమ్మ ఎలా పెట్టినా అసలు ఇట్ వాజ్ జస్ట్ అన్బిలీవబుల్. అందరితోటి అక్కడ ఆయన టెంపుల్ లోపల నిలబడి ఒక లైన్ కట్టించి అందరితోటి సోలో ఫోటోలు తీసుకున్నాడు తెలుసా. మళ్ళీ ఎక్కడ ఇరిటేషన్ వచ్చి ఫోటో తీసుకున్నాడు. బాబు చెయ్యి బాబు నేను చెయ్యేస్తా బాబు షేక్ హ్యాండ్ బాబు. అక్కడ ఇరిటేషన్. ఎంతమందికి షేక్ హ్యాండ్, నువ్వు ఏ జబ్బు, లైక్ కమ్ ఆన్ మ్యాన్. బట్ అప్పటికి సింగిల్గా ఐ టుక్ ఫొటోస్ విత్ ఎవ్రీబడి. నేను ఆ రోజు రాత్రి షూటింగ్ అయిపోయి వెళ్తా ఉంటే ఒక ముసలైన కర్ర పట్టుకొని వెళ్తా ఉంటే, పెద్దయినా మిమ్మల్ని ఎక్కడైనా దింపాలా అంటే నన్ను చూసి దండం పెట్టి నాకు, అమ్మ మా పెద్ద ఆయన కొడుకుని చూపించిన జాలే మాకు. సూపర్. ఐ వాజ్ లైక్, ఇది కదా ప్రేమ మేము పొందేది యాజ్ ఆర్టిస్ట్. బికాజ్ మేము జూబ్లీ హిల్స్లో, ఫిల్మ్ నగర్లో మాకు తెలియదు మాకున్న ప్రేమ. ఇలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడే ఐ వాజ్ లైక్, వా ఎంత రెస్పాన్సిబిలిటీ. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఈ పాడ్కాస్ట్ అంతా ఓన్లీ బాలయ్య అన్నయ్య గురించే నేను చెప్పగలుగుతాను. మీరు పెద్ద ఆయనతో కూడా, రామారావుతో కూడా మీ బ్యాన్లో సినిమా చేశారు కదా. అవును. ఆయనతో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? అసలు ఆయన సూపర్ స్టార్. నాకు ఆయన ఎవరో తెలియదు. నాకు 14-15 years అప్పుడు నేను ఇంటర్ సెయింట్ యాన్స్లో చదివేటప్పుడు డాడీ రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు. సో కాలేజ్ అయిపోయి నేను ఆయన ఇంటికి వెళ్ళేదాన్ని. సో నాకు అది అలవాటు అయిపోయింది. ఒకరోజు నేను అన్నాను స్కూల్లో, డస్ ఎనీబడి నో ఎనీ పాలిటిషియన్, ఎనీ సివిల్ వర్కర్ అంటే అసలు ఆయన ఎన్టీ రామారావు గారు, ఐల్ టేక్ యూ టు హిమ్. సో క్లాస్ ఆఫ్ 40-50 స్టూడెంట్స్ అందరినీ షాక్ తిన్నారు అందరూ. వాట్ యూ మీన్ అని. ఆయన ఇంటికి తీసుకెళ్ళాను నేను అందరినీ. ఈ రోజుల్లో కెమెరాలు అవన్నీ లేవు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షో. అందరికీ ఆయన సిగ్నేచర్, హీ కుడెంట్ హోల్డ్ ద పెన్ ఆ టైంకి కరెక్ట్గా. బట్ అందరికీ ఆయన ఎన్టీ రామారావు ఆయన వాళ్ళందరూ కూర్చొని ఏంటంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ వాటర్ క్రైసిస్ అనుకుంటూ, మేము 16-year-old కిడ్స్. ఆ రోజు తెలిసింది వాళ్ళందరూ ఒక దీంట్లోపల నుంచి రావాలి, మెటల్ డిటెక్టర్. నేనైతే ఆడుతూ పాటు లోపలికి వెళ్ళేదాన్ని. నాకు ఇష్టం ఉండేది కాదు ఆయన ఇంటికి వెళ్ళడానికి. కాలేజ్ నుంచి వస్తూనే
ఆయనకి దొరికేది అనుకుంటా ఇంత పెద్ద టంబ్లర్లు, స్టీల్ టంబ్లర్లు, దానికి ఫుల్గా ఆయన పాలు కలిపించి తాగమని చెప్పేవారు నన్ను. సన్నగా ఉండేదాన్ని నేను, బలం రావాలి. ఇప్పటికీ అలాగే ఉన్నారులేండి. అయ్యో బాబోయ్. సో ఆయన ఉన్నారు, మెయిన్ హాల్లో ఉన్నారంటే లోపల నుంచి వెళ్ళేదాన్ని, ఆయన కనిపించకూడదు. లక్ష్మి వచ్చిందా, ఏ లక్ష్మిని పిలిచేవారో తెలియదు కదా నాకు. బట్ హీ యూస్ టు బి రియలీ క్యూట్. అండ్ లక్ష్మీ పార్వతి గారు కూడా నన్ను ఒక చిన్న బిడ్డలాగా చూసుకున్నారు నిజంగా. డిన్నర్ టైంకి ఆయన ఎర్లీగా చేసేవారు. సో కింద నుంచి పైకి వెళ్ళి అంకుల్ బట్టలు మార్చుకొని ఒక తున్ను కట్టుకొని వచ్చేవారు. ఆవిడే కలిపి ఆయనకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద పెట్టేది. ఆయన ఒప్పుకుంటేనే కదా నన్ను ఒక ఇంట్లో ఒక బిడ్డలాగా. సో నాకు ఇప్పుడు చూస్తున్న పాలిటిషియన్స్ చూస్తే అసలు లివ్ యువర్ లైఫ్, నేను ఐ ఆల్రెడీ లివ్డ్ ఇట్. అప్పుడే డాడీ చిన్నప్పుడే నన్ను శంకర్ దయాళ్ శర్మ గారి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐ బిన్ టు రాజ్ భవన్ అండ్ హ్యాడ్ టీ విత్ హిమ్. సో ఐ సీన్ అ లాట్ ఆఫ్ ద అదర్ సైడ్. నాకు ఏం చూపిస్తారు మీరు నేను చూడండి. మీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ రామారావు గారిది? ఆయన ఏ క్యారెక్టర్లో ఉంటే ఇలా ఏదైనా చైర్కి వెనకాల సీట్ ఉంది, ఆయన స్టూల్ ఉంటుంది చూడు, ఆ స్టూల్లో ఇలా కూర్చుంటారు ఆయన ఎంతసేపు అయినా. లంచ్ ఏదైనా ఇలాగే అయ్యేంత వరకు. కొన్ని చెప్తే నేర్చుకోము, మనం చూస్తే నేర్చుకుంటాం. సో విత్ హిమ్ ఆయన అంతా ఇప్పుడు కూడా నాకు వాట్ అ లక్కీ హ్యూమన్ బీయింగ్. నేను అంత క్లోజ్ క్వార్టర్స్లో ఆయన వర్కింగ్ చూశాను, ఆయన పొలిటికల్ కెరియర్ చూశాను, ఆయన ఒక హ్యూమన్ బీయింగ్గా చూడగలిగాను. ఇది నేను ఎక్కువ ఎవరికి షేర్ చేసుకోలేదు. బట్ ఆయన నా బర్త్డేకి ఒకసారి గోల్డ్ ఉంగరం విత్ 3 diamonds పెట్టారు. మామూలుగా కుళ్ళుకోలేదు అందరూ, నీకు బంగారం ఉంగరం ఇచ్చారు. ఐ సెడ్ నాట్ జస్ట్ బంగారం, ఇట్ హ్యాస్ డైమండ్స్ అని. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ విత్ ఎవ్రీబడి ఎల్సెస్ రియాక్షన్. నా చేతికి ఉంగరం వేశారు ఆయన అని. సో ఆ వాల్యూ నాకు తెలియదు అప్పుడు, బికాజ్ హీ వాజ్ జస్ట్ మై ఎన్టీ రామారావు అంకుల్. మా ఇంటి నుంచి పొద్దున 3 గంటలకి లేచి మా వంట ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేవాళ్ళు. మార్నింగ్ 3 o'clock ఆయన బ్రహ్మ ముహూర్తానికల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. హీ యూస్ టు వేకప్ అట్ దట్ టైం. మా నాన్న అది ఇంకా పట్టుకొని మమ్మల్ని, ఎన్టీ రామారావు గారు అంటే ఆయన లేసారు డాడీ మమ్మల్ని లేపద్దు అని. మేము ఎప్పుడు మీరు ఇలా కూర్చున్నారు రామారావు అని చెప్పారు కదా స్టూల్ మీద. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటంటే సిఎస్ రావు గారి డైరెక్షన్లో నేను ఒక రావణాసుడిది హిందీ పద్మాలయలో ఒక హిందీ సీరియల్ చేశాను, జై హనుమాన్ అని. అందులో నాది రావణాసుడు బ్రదర్ క్యారెక్టర్. సో నాకు బ్రేక్లో ఈ కిరీటాలు మొత్తం ఇవన్నీ విపరీతంగా ఉండి, నేను అప్పుడు ఆ సినిమా చేసినంతసేపు రామారావు సినిమాలన్నీ చూస్తూ ఉండేవాడిని. అబ్బా ఎలాగరా బాబు. సిఎస్ రావు గారు డైరెక్ట్ చేశారు రామారావుతో. సార్ రామారావు బ్రేక్ ఇచ్చినా కానీ అసలు ఏ ఆర్నమెంట్స్ తీయకుండా అలా కూర్చుని ఉండేవారంట కదా స్టూల్లో, నేను కూడా తీయండి సార్ అన్నాను. రే ఆయన రామారావు నీకే పోయింది, తీసి పక్కనట్టు శుభ్రంగా తిని. ఆయన మొత్తం ఒళ్ళంతా వీటికన్నా చాలా వెయిట్ ఉంటాయి. కిరీటం అదంతా ఒరిజినల్ గోల్డ్, అంతా ఒరిజినల్. కానీ ఏ ఆర్నమెంట్ అయినా ఒరిజినల్ గోల్డ్తో చేస్తేనే వేసుకునేవారు ఆయన. ఈ గిల్టీ పెట్టుకుని నువ్వు అలా కూర్చోటం ఎందుకు, తీసి పక్కన అది మనం ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగా ఉండాలంటే నువ్వు ఇది నక్క పులిని చూసి బాధ పెట్టుకున్నట్టు అలా కూర్చోవడం కాదు, ఆయనలో యాక్ట్ చేయగలగాలి కదా. అదే ఆయన ఇమిటేట్ చేసి. ఇంకా చిరంజీవి బాగా క్లోజ్ మీకు. ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ మీరు గెస్ట్గా వస్తుంటారు. చరణ్, ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరూ బాగా క్లోజ్ మీకు. రాజ్ తరుణ్ కానీ మొత్తం నాని గారు అందరూ, రాణా గారు. సో యు ఆర్ సో ఫ్రెండ్లీ అండ్ ఇది కదా. మీకు ఒక మనిషిలో ఏ విషయం నచ్చకపోతే దూరం పెడతారు? చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. నాకు చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. నేను ఎప్పుడు చెప్పుడు మాటలకు పడిపోయేదాన్ని. నీకు తెలిసిందే రాజా, ఇది అంటే ఇదే అనుకునేదాన్ని. బికాజ్ నువ్వు చెప్పింది నిజం కదా. నేను నీలో నుంచి వచ్చినప్పుడు అది నిజమే అవ్వాలి. నన్ను నమ్ము అంటే ఫస్ట్ కట్, డిలీట్ కట్ రన్. నమ్మకం ఎర్న్ చేసుకోవాలి కానీ చెప్తే రాదు అది. సొంత డబ్బా కాదు కదా. సో ఐ నోట్ అందరికీ ఐఎమ్ వెరీ పేషెంట్. ఐ గివ్ పీపుల్ మెనీ ఛాన్సెస్. బట్ నువ్వు రిపీటెడ్గా చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి అయితే వద్దు. ఇంతకు ముందు అయినా నువ్వు ఇది అని, నువ్వు ఎవరో నీకు తెలియాలి అనేదాన్ని. ఇప్పుడు ఐ జస్ట్ స్టెప్ అవే క్వైట్లీ అవుట్ ఆఫ్
your reach out of your vicinity. అలా దూరం పెట్టిన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు, నీకు తెలుసు బాయ్. ఇప్పుడు నేను చెప్పి పేర్లు, చిన్నప్పటి నుంచి వీళ్ళు లేకపోతే లేదు అనుకున్న వాళ్ళని కూడా బిహేవియర్స్ కరెక్ట్గా లేకపోయేసరికి నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలాగా అనిపోయేసరికి కుమిలిపోయి నన్ను మీరు ఇలా హ్యూమిలియేట్ చేస్తారా అని. అంటే లక్ష్మి గారు కూడా ఏడుస్తారా? నేను పొద్దున కూడా ఏడ్చాను. మా డ్రైవర్ తప్పుడు, నేను పెట్టిన అడ్రస్ ప్రకారం ఒక దగ్గరికి 3 నిమిషాల ముందు చేరాలి. నేను ఫోన్లోనే ఇప్పుడు కూడా చూసావు కదా నువ్వు, ఆ డ్రైవ్ టైంలో కూడా ఐఎమ్ సంథింగ్. సో మా బాబాకి అడ్రస్ పంపించి, బాబా ఇదేం ఫోన్లో వస్తుంది, నేను ఒకటి చెప్తాను వీళ్ళకి, కారు ఎక్కినప్పుడు ఎక్కడికి అని ఒక మాట అడగండి. మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఎక్కడికమ్మా అని ఒక్క మాట అడగండి. నువ్వు అడగకపోతే నీకు తెలుసు అనుకుంటా, ఎందుకంటే నీకు తెలుసు, దిలీప్కి తెలుసు, ఒక 10 మందికి తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. కరెక్ట్గానే వెళ్తున్నాను, నేను ఫోన్లో ఉన్నాను. అలా వెళ్తూ 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 ఓఆర్ఆర్ ఎక్కిచ్చేసాడు. ఐ వాజ్ లైక్, ఒక నిమిషం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆఫీస్ కానీ. ఏ ఆఫీస్ రాను? మన ఆఫీస్కి కాదురా, నేను నీకు లాయర్ ఆఫీస్కి వెళ్ళాలి, అడ్రస్ పెట్టాను. ఓ చూసుకోలేదక్క. ఇప్పుడు చూస్తే 27 minutes అక్కడికి, బికాజ్ ఓఆర్ఆర్ ఎక్కేసి ఒక 4 తిట్లు గట్టి గట్టిగా తిట్టి బేరమని ఏడ్చారు. ఫ్రస్ట్రేషన్, హెల్ప్లెస్నెస్. Because I think that Manchu feeling of being late is so in my blood, unconsciously and subconsciously, that I was like so frustrated. ఇంకొకరు ఎవరో వెయిట్ చేస్తున్నారు. మా బాబా తప్పు వచ్చాడు అనుకో, లక్ష్మీ మంచి 6 గంటలు లేట్ వచ్చింది చెప్పిన టైం కన్నానే. నేను వాళ్ళని I was pushing them to be on time, and how can I be late? So I get very frustrated, and ఇంకా తిట్టడం రాకపోతే ఏడ్చుకుంటే కొంచెం ఐ రియలైజ్ ఒక 2 నిమిషాలు లేట్ చేస్తే ఐ ఫీల్ బెటర్ వాళ్ళని తిట్టేదానికంటే. వాళ్ళు అంత ఈజీగా ఏడ్చేస్తారా? మీరు ఇప్పుడు చూపించాను కానీ ఎవరు లేనప్పుడు ఒంటరిగా అవన్నీ నా వీక్నెసెస్ చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఐఎమ్ ఎఫెక్టెడ్ ఐ డోంట్ మైండ్ షోయింగ్ ఇట్ ఎల్స్వేర్, బట్ నోబడీ వాంట్స్ టు సీ యువర్ వీక్నెస్ రాజా. అవును. అలా బాంబేలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏంటి నేను నో రాజా, ఇప్పుడు నాకు ఇంతకుముందు లోన్లీ అని ఫీల్ అయ్యేది. ఐఎమ్ లోన్లీ. నో, ఐ లవ్ మై కంపెనీ నా. సో నాకు ఏ పని లేదు అంటే 100 పనులు ఉంటాయి. ఐ కెన్ మెడిటేట్, ఐ కెన్ రీఅరేంజ్ మై గార్డెన్. నా ఇల్లు ఎవ్రీ ఫ్యూ మంత్స్ ఏదో ఒకటి మార్పులు చేస్తూ ఉంటాను. I enjoy that, and I really enjoy spending time with myself. ఈ నెలంతా నేను ఇక్కడే ఉన్నాను బికాస్ ఆఫ్ షూటింగ్. నా ఇంట్లో టీవీ కూడా లేదు. సో 1 month అయింది నేను టీవీ ఆన్ చేసి. ఐ బిన్ ఫైన్. ముంబై ఎంత షిఫ్ట్ అయ్యారు? బోర్గొట్టి ఇక్కడ. బోర్గొట్టి షిఫ్ట్ అయిపోతారా? అవును, ఒకటే ఉన్న లైఫ్. ఇన్ని రోజులు నేను అదే చేస్తావు, అండ్ యూ ఫీలింగ్ బోర్డ్, యూ ఫీలింగ్ అన్మోటివేటెడ్, అన్ఇన్స్పైర్డ్. ఇట్ వాజ్ లైక్, బా ఇంతేనా లైఫ్, నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇంతేనా అన్నప్పుడు ఐ డిడ్ నాట్ వాంట్ దట్. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమైనా చేంజ్ వచ్చిందా బాంబే వెళ్ళటంలో? చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది, ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనేది వచ్చింది. అక్కడ నేను ఎవరికి ఏమీ తెలియదు. నా బిల్డింగ్లో ఉన్న వారికి లక్ష్మి ఫ్రమ్ సౌత్ ఇండియా యాక్టర్, who is Mohan Babu, whose daughter, what dynasty, what family, they know bits and pieces, but detailedly they don't know. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా లెగసీ ఏదన్నా ఇక్కడ? ఎస్. అమ్మో మీకు క్యారెక్టర్ అనుకున్నామండి, మిమ్మల్ని క్యారెక్టర్ అనుకున్నామని మళ్ళీ మీరు చేస్తారో లేదో, అయ్యో మీరు. ఐ వాజ్ లైక్, అది బాంబేలో కూడా ఇబ్బంది పెడుతున్నాను. యూ కమ్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ. So what I tell them is, look at me as an actor with this kind of work, a South Indian actor with this quality of work. Please don't attach me with my last. ఏదన్నా కానీ మీరు అందులో తప్పించుకోలే, ఇంకా ఇన్నేళ్ళైనా తప్పించుకోలేమ్మా. How can I have to embrace and accept and love the fact నాకు ఇదంతా ఉంది కూడా దానివల్లే కదా. అవును. రాని దాని గురించి నేను బాధపడుతూ ఉంటే I should be able to దాన్ని దాటుకొని వెళ్ళగలను. దీనివల్ల మంచి క్యారెక్టర్స్ మీరు అనుకున్న గోల్ మిస్ అయింది అన్న ఒక అన్న ఫీలింగ్ ఉంది. మిస్ అయిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయా? యా, నీకే తెలుసు అన్నీ, నీకు తెలిసి మళ్ళీ నన్ను అడుగుతావు. వీళ్ళు అనుకున్నారు మళ్ళీ ఇలా అయింది, చూసి వాళ్ళు తెలియదు కదా. అదే నువ్వే చెప్పి, అసలు నిన్ను గెలిగితే వస్తాయి బయటికి నిజాలు. నా తాత తెప్పించాలంటున్నావు, దెబ్బలు పడుతుంది. చెప్పించాలని లేదు, జస్ట్ మనం కూల్గా ఆడుకోవడానికి. ఇప్పుడు నాకు
బాగా నా లైఫ్లో ఇంపాక్ట్ అయిన ఒక ఇన్సిడెంట్ ఉంది. అదేంటంటే పరిటాల రవి గారు పూజ అయ్యాక జరిగిన ఇన్సిడెంట్. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఉన్నావా అప్పుడు? అప్పుడు పూజకి వచ్చాను కదా నేను. అవునా, నేను లేను, సో ఐ డోంట్ నో. మీరు లేరు. ఆ బ్లాస్ట్లో 32 మంది చనిపోవటం, అది అంత కేయాస్. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇది, ఆ టైంలో మీకు ఆ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కార్లో ఉన్నా రేవతితో పాటు. రేవతి తెలుసు కదా, రేవతి ఆమె. ఆ, రేవతితో పాటు కార్లో ఉన్నా. అమలా గారు ఫోన్ చేశారు నాకు. అప్పుడప్పుడే సెల్ ఫోన్స్ ఎవర్. ఎక్కడున్నా లక్ష్మి, ఇలాగ డాడీకి బాంబ్ బ్లాస్ట్ అయింది. ఓహో, ఆ టైంలో అన్ని మనకి ఎవ్రీథింగ్ నార్మల్ అది కదా. ఎంత సీరియస్ తెలియదు. బాంబ్ బ్లాస్ట్ అంటే షూటింగ్ లో బాంబులు ఏదో వేసారు, ఏదో ఒక నల్సి వచ్చి పడింది ఏదో అనుకున్నాను. ఇంత హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుంది, అన్నపూర్ణ స్టూడియోస్ వరకు వినిపించింది అంటే నాకు అర్థం కాల. ఓపెనింగ్ రామానాయుడు స్టూడియో కదా, బట్ అన్నపూర్ణలో జరిగిందేమో. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఇట్. అప్పటికి అపోలో హాస్పిటల్కి వెళ్తే నన్నే లోపలికి వెళ్ళినేలా అందరినీ తోసుకుంటూ వెళ్ళేసరికి ఐ రియలైజ్ వాట్ ఎ బిగ్ డీల్ ఇట్ వాజ్. ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ చూడలేం మీరు? నో తర్వాత న్యూస్లో చూసారా? నో. ఓకే. ఒక్కసారి ఒక్కసారి ఎవరో చేయి లేకుండా ఏడవడం చూశాను. ఆ టీవీ వాళ్ళు కూడా ఎంత దారుణంగా షూట్ చేశారంటే, రియల్ హ్యూమన్. అయ్యో, వాడిని కాపాడకుండా వాడు ఆ అరుపులు, ఆ పెయిన్ని, ఆ ఒక్క ఇప్పుడు నువ్వు అడుగుతుంటే ఇంకా కూడా ఇట్స్ సచ్ అన్ ఇంప్రింట్ ఇన్ ఆ బ్రెయిన్. ఐ డెంట్ సీ ఎనీథింగ్, తట్టుకోలేకపోయాను. ఇట్ వాజ్ అ వెరీ కన్ఫ్యూజింగ్ మూమెంట్. మా నాన్న ఎందుకు బ్రతికారు, వీళ్ళు ఎందుకు చనిపోయారు, మా నాన్న బ్రతుకుతారా లేదా? బికాజ్ అప్పటికే ఆయనకి సెడేషన్ ఇచ్చేశారు. ఇంటర్నల్ డ్యామేజ్ ఏమైందో తెలీదు. ఆయన ముందున్న కార్లో అందరూ చనిపోయారు, ఆయన వెనకున్న కార్లో అందరూ చనిపోయారు. ఆయన ఉన్న కార్లో వెనకాల ఉన్న బాడీ గార్డ్ చనిపోయారు. రవి అంకుల్కి పెద్ద డ్యామేజ్, జా లైన్, చీక్కి. డాడీకి చిన్న దెబ్బలు. బట్ ఏమైంది ఆయనకి, ఇయర్ డ్రమ్, ఎస్, సౌండ్కి అందరికీ ఇంపాక్ట్ అయింది. బట్ బయట జరిగిన డ్యామేజ్కి ఈయనకి జరిగిన దానికి నిజంగా యునో దేవుడు వచ్చి ఒక కవచం వేసినట్టే ఆయన మీద. అవునా, ఈటీవీ వ్యాన్ వచ్చి అడ్డుగా వచ్చింది దానికి. ఆ ఈటీవీ వ్యాన్ అడ్డు రావడం బట్టి వీళ్ళు సేవ్ అయ్యారు. లేకపోతే ఇట్స్ స్ప్లిట్ సెకండ్ మూమెంట్. ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన అతను టైమింగ్ కరెక్టే. He didn't expect a car to overtake. కార్కి దానికి మధ్యలో ఇది వచ్చి ఇది లేసి in a split second. స్ప్లిట్ సెకండ్ వాళ్ళు వచ్చారు. Yeah. ఇంపాక్ట్ అంతా తను తీసుకుని. అంటే ఇంతకుముందు అప్పుడు ఈటీవీ వాళ్ళని యాడ్స్ రేట్లు తగ్గించట్లేదని సినిమా ప్రోగ్రామ్స్ పిలవటం మానేశారు. నాన్న ఓన్లీ ఇన్వైట్ ఈటీవీ పీపుల్. తెలీదా మీకు అది? నానే పిలిచారు ఫస్ట్ టైం వాళ్ళని. మామూలుగా సినిమా షూటింగ్లు పిలవటం మానేశారు, ఎందుకంటే సినిమా యాడ్స్ పర్ మినిట్ ఇంత తగ్గించమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తగ్గిలా, మాకు వర్కౌట్ అవ్వదని. సో వాళ్ళు ఏం చేశారంటే సినిమా ప్రోగ్రామ్స్కి ఈటీవీని అవాయిడ్ చేశారు. ఈ ఒక్క ప్రోగ్రామ్కి నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నా, మీరు రెండని పిలిచారు నాన్న. పిలిచినప్పుడు వాళ్ళు ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఆ వ్యాన్ ఎక్కి వీళ్ళు వెళ్ళేది కూడా షూట్ చేస్తున్నారు. వాళ్ళు కాదు, ఏం జరిగిందంటే డాడీ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికన్నా అంటే ఇంటికి వెళ్తున్నాను బాబా అంటే నేను తోలుతాను అని. అప్పుడు రవి అంకుల్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. యూజువల్గా అంకులే తోలుతారు, బట్ నేను దింపుతానన్నా మిమ్మల్ని అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. వీళ్ళిద్దరూ ముందు సీట్లో ఉన్నారు కదా, వీళ్ళని ఎలా షూట్ చేద్దామని వీళ్ళు ఓవర్టేక్ చేశారు. ఎలా షూట్ చేద్దాం ఫ్రంట్ది అని. ఆ బ్లాస్ట్ వీళ్ళిద్దరిని చూడడం వచ్చాడు. అతను ఎలా చూసాడో ఏంటో, ఐ డోంట్ నో ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. యునో ఆ టైంలో మనం టోటల్ బ్లాంక్ అండ్ షట్ చేసేస్తాం కదా. And and it was a very confusing moment. But ee roju kuda mem 22nd November every year we celebrate as daddy's second birthday. Yeah, every year. Yeah, it's great. Adi only God's grace. Nijanga. నాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సినిమా అంతా వర్క్ చేసే కదా, మళ్ళీ నేను అనంతపురం. అవును, నువ్వు బ్రదర్ క్యారెక్టర్ చేసావు కదా సారీ చేసా, అందుకే అది మర్చిపోలేము. నేను ఆయనతో ట్రావెల్ చేసి ఆయన అప్పుడు ఇది కట్ చేసి చాలా క్లోజ్గా ఉండేవారు ఆయన నాతో, రవి గారు. అది మన లైఫ్ టైంలోనే జరిగిందా, ఇది ఇంకో పాస్ట్ లైఫ్ లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు? 100%.
ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి నేను అప్పుడే 37 38 అయింది. నాకు నిన్నగా మొన్న వచ్చినట్టు కొత్తగా ఉంటుంది ఇంకా. కదా. ఇంకా బాంబే విశేషాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? I did a show called Traitors last year. Traitors. అవునవును, మీరు ఒక బిగ్ బాస్ లాంటి ఒక షోకి వెళ్ళారు. అవును. అది కూడా ఇట్స్ నాట్ ఈజీ. ఇన్ని కోట్ల మందిలో అది హిందీ, ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కాదు కదా అది. కాదు. And it was నేషనల్ ఇది లాంచ్ షో. అందుకే నాకు రియాలిటీ టీవీ అంటే అంత ఇష్టం ఉండదు మా, బికాస్ ఇట్స్ ఆల్ ఆన్ ద ఎడిట్ టేబుల్. రియల్ గా నువ్వు ఎవరు కూడా అక్కడ 1 అవర్లో అవ్వదు. 24 దీంట్లో 24 hours నిన్ను షూట్ చేసి ప్రొడ్యూసర్, ఎడిటర్, డైరెక్టర్ డిసైడ్ అవుతారు వీళ్ళని ఎలా చూపించాలి. వాట్ ఎవర్ నీకున్న 4 పర్సనాలిటీస్లో ఏ పర్సనాలిటీని హైలైట్ చేయాలి అని. సో అది వచ్చినప్పుడే అది ఎడిట్ చేసి పెడతారు. ఆల్ రియాలిటీ షోస్ అలాగే ఉంటాయి కదా. Yeah. బిగ్ బాస్ కూడా అలాగే ఉంటుంది. అవును. బట్ బిగ్ బాస్ నీకు అంటే ఎవరిని ఎలివేట్ చేయాలో వాళ్ళు టార్గెట్స్ చేస్తే ఎలివేట్ అవునవును. అవుతుంది. ఎంత మన ఇది ఉన్నా తగ్గించాలంటే తగ్గిపోతుంది. 100%. బట్ బిగ్ బాస్ లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 24 hours యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్. ఓకే, లైవ్ స్ట్రీమింగ్. సో యూ కెన్ హోల్డ్ యువర్ ఓన్ ఒపీనియన్. ఆల్ దీస్ అదర్ షోస్ ఆర్ ఎడిటెడ్. అంటే 24 hours ఎవరు చూడరు కదా. బట్ నీకు ఆ 4th డోర్ ఓపెన్ చేశారు కదా. చేశారు, డోర్ ఓపెన్ చేశారు. అదే. ఓకే, దట్స్ గుడ్. యా, మిగతావన్నీ వాళ్ళు చూపించిందే నేను చూడాలి. అవును. ఒక 3 months ఫాలో అయ్యారు, చేయాలి. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ డూ దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ డూ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ డూ దిస్ అనుకుంటూ. దెన్ ఐ సెడ్ ఇట్స్ అ very, very, very popular international show, one of the biggest reality TV shows in the last 5-6 years anamata. And Amazon and BBC toti kalisi they are launching the show in India. So I knew launch show would be big ani, and yeah, so I did that. Then I had 2-3 releases ikkade, Daksha okati release ayindi, Booki okati ayindi, ippudu లేచింది మహిళా లోకం ఒకటి రిలీజ్ అవుతుంది. టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజర్ ఉంది. అదేంటండి టీచ్ ఫర్ చేంజ్ గురించి చెప్పండి. సో నేను ఫస్ట్ అమెరికా నుంచి వెనక్కి వచ్చినప్పుడు నేను కూడా సొసైటీకి ఏదో చేయాలి. అమెరికాలో ఐ యూస్ టు ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ క్యాన్సర్ ఫౌండేషన్స్. బట్ ఇక్కడికి వచ్చాక వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అనుకున్నప్పుడు విత్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఐ రియలైజ్ నాకు ఏది ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది లైఫ్లో అంటే ఎడ్యుకేషన్. మా నాన్నకి నాకు ఉన్న తేడా ఏంటంటే ఆయనకి లేని ఆపర్చునిటీ ఆయన నాకు కలిగించగలిగారు. ఒక ప్రైవేట్ స్కూల్ కానీ ఒక కాన్వెంట్ కానీ అలా స్కూల్కి వెళ్ళినప్పుడు యూ డెవలప్ యువర్ ఓన్ మైండ్. మా నాన్న ఒక ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్కి వెళ్ళి ఉంటే ఆయన ఎలా ఉండేవారు, ఓకే, బట్ హీ వెంట్ టు అ గవర్నమెంట్ స్కూల్ అండ్ హిజ్ ఆపర్చునిటీస్ వర్ లిమిటెడ్. మన ఇండియాలో more than 85% of our students in our country go to government schools, and we are not paying any attention to that. ఏదో ఈ పథకం ఆ పథకం అంటారు కానీ ఆ పథకాలని ఎవరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా నిజంగా ఐఎమ్ నాట్ షూర్. మెయిన్ టాయిలెట్ కూడా సరిగ్గా ఉండవు పాపం. ఇప్పుడు మేము 10 టాయిలెట్స్ కడుతున్నాం మహబూబ్ నగర్లో, 5 men 5 women in one of the schools. We are in about over 1,000 schools. 1,000 schools, sir. 1,000 schools, voluntary based program meeda. We have about 364 smart classrooms in 4 different states, because ultimately we have to train the government school teachers, akkadunna district education officers, akkadunna collectors. మేము సిటీస్లో నుంచి మోర్ ట్రైబల్ అండ్ అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, బికాస్ దట్ ఈస్ ద రియల్ ఇండియా. అక్కడ ఊరుని మార్చినక్కర్లే, ఒక బడిలో ఒక్కడు ఇన్స్పైర్ అయితే వెన్ హీ గెట్స్ అవుట్ ఆ ఊరిని తనే బాగా చేసుకుంటాడు. అందరికీ ఆ భావన ఉంటుంది, మా ఊర్లో ఏదో ఒకటి చెయ్యాలి ఊరి నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో దట్ ఈస్ ఆ గోల్, అండ్ ఐ రియలీ బిలీవ్ దట్ ఇన్ మై లైఫ్ టైమ్ I will change the trajectory of Andhra and Telangana's educational, for the student 3rd, 4th and 5th grades, because our time lone lot of dropouts. So మేము ఉన్న స్కూల్స్లో డ్రాప్అవుట్స్ లేకుండా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. మరి దీనికి అంతా ఫండింగ్ కావాలి కదా మెయిన్, అది ఎలా కలెక్ట్ చేస్తాం? సో ఎవ్రీ ఇయర్ మేము టీచ్ ఫర్ చేంజ్ ఫండ్ రైజర్ అని చెప్పి 40 మంది యాక్టర్స్ ఫ్రమ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అందరూ వచ్చి దే హెల్ప్ మీ ఫండ్ రేజ్ అండ్ రేజ్ మనీ ఫర్ దిస్ ఈవెంట్.
and raise money for this event. And దాంతోటి we have CSR funds also. అడుక్కుంటాం బేసిక్లీ, అందరికీ మంచి చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు. చాలా మంది యా, సో వీఆర్ ద బ్రిడ్జ్ అనమాట. అండ్ ఎవ్రీథింగ్ వీ డూ వీ డాక్యుమెంటెడ్. సో నువ్వు ₹1 ఇస్తే ఆ ₹1 ఎక్కడికి వెళ్ళింది అని మీకు మళ్ళీ డాక్యుమెంటేషన్ వస్తుంది. సో యూర్ రియలీ సాటిస్ఫైడ్. టీచ్ ఫర్ చేంజ్ అనే పేరుతోటి ఇప్పుడు 12 years. బట్ ఈ పని వీ బిన్ డూయింగ్ ఫర్ ఓవర్ 15.5 years నా. దానికి బోల్డ్ టైం స్పెండ్ చేయాలి, బోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అసలు ఇదే మా ఆఫీస్. టైమ్ ఐ స్పెండ్ ఆల్ ద టైమ్ బికాజ్ ఇంపాక్ట్ లేకుండా ఉందంటే ఎప్పుడూ మూసేసేదాన్ని. నా వల్ల కొన్ని వేల మంది పిల్లలకి చదువు కలిగించగలుగుతున్నాను అన్న, నేను ఆ ఊర్లకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది నాకు. అయ్యో సీరియస్ గా మీరు షోలు చేసినప్పుడు కూడా హెల్ప్ చేసేవారు అందరికి, వాళ్ళందరితోటి టచ్ లో ఉన్నాను నేను. ఇంకా కూడా మీరు చేసినప్పుడు అక్కడ ఎవరు అంటే మీరు చేసిన షో కూడా ఏదో ఒక పర్పస్ ఉండే చేశారు మీరు అప్పట్లో. నా లైఫ్ లో నేను పర్పస్ లేకుండా ఏమీ చేయలేనని నాకు అర్థమైంది. ఏది చేసినా దే హ్యాస్ టు బీ వన్ మోటివేషన్ ఫర్ మీ, ఒక డ్రైవ్. ఊరికే చేయలేను నేనేమి. ఇప్పుడు ఈ కొత్త కంపెనీ ఒకటి పెడుతున్నారు కదా, అదేంటి ఇది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు కదా 2-3 days లో? దేని గురించి? ఫ్యాషన్ ఏదైనా చేస్తున్నారా? నో ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ ప్రోడక్ట్. అది నీకు ఎలా తెలిసిందా అని నేను షాక్ తిన్నాను. అది నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇట్ ఈస్ అగైన్ హెవీలీ 100% ఫార్ ఉమెన్ బై అ ఉమెన్. సో అది రెడీ అనుకున్నప్పుడు ఐ విల్ లాంచ్ ఇట్. వీఆర్ ఇన్ హెవీ R&D విత్ ఇట్. వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద టేల్ ఎండ్ ఆఫ్ ఇట్. 2 సంవత్సరాలుగా ఐ బిన్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ వెన్ ఇట్స్ టైమ్ గట్టిగా అనౌన్స్ చేస్తాను. అలా అదే బెటర్ లేదు. యా. బట్ నీకెందుకు అనిపించింది రాజా ఇలా ఒక పాడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి అని? చాలా సింపుల్ అండి. ఎవరికి అనిపించినా ఆ సినిమాలో నీ వేషం బాగుంది, ఈ సినిమాలో నీ వేషం బాగుంది, బాగా చేసావు అంట్లా. ఎవరు చూసినా నేను ఈ గేమ్ షోస్కి అట్లకి ఇంటర్వ్యూస్కి వెళ్తుంటా కదా, నీ ఆ ఇంటర్వ్యూ భలే ఉంది, ఈ గేమ్ షోలో నీ ఫన్ బాగుంది, ఇలా అంటున్నారు. ఓహో మనం ఇక్కడ స్ట్రాంగ్ అనుకుంటా అక్కడ కన్నా ఇది స్టార్ట్ చేసి. నువ్వు ఒక తాతగా ఉండి ఇంత యంగ్గా ఎలా ఉండగలుగుతున్నారు నువ్వు? అంటే ఏం చెప్పాలి, అదే మనసులో ఏం లేకుండా మాడుతుంటే అందరూ యంగ్గానే ఉంటారు. రాజా హ్యాస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ బోత్ హిస్ డాటర్స్. నాకు అందుకే రాజా అంటే అంత ఇష్టం కూడా. హీ నెవర్ సెడ్ ఆడాలి ఎలా ఉండాలి అలా ఉండాలి. హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఎన్కరేజింగ్. అండ్ వాట్ ఎవర్ దే డిడ్ ఆల్సో, వాళ్ళు వేసిన యాషాలు, వాళ్ళు చేసిన మంచి పనులు అన్నీ కూడా షేర్ చేసుకుంటాడు, యూనో. అండ్ నువ్వు ఆడ మగ అని ఒక తేడా లేకుండా వాళ్ళని పెంచావు. అండ్ దట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ బికాస్ ఇట్స్ నాట్ సో ఈజీ రాజా. మన చుట్టూతో ఉండే వాతావరణం చూసి మనం కూడా అలా ఉండాలనుకుంటాం. అది కాకుండా నువ్వు ఉంటున్నావు. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ అ వెరీ వెరీ రిగ్రెసివ్ part of Andhra. For you to be so progressive, I appreciate it. నేను మా పిల్లలకి ఒకటే చెప్పా చిన్నప్పుడే, 8th 9th చదివి, మీకు ఎంత ప్రైవసీ కలదో అంత ఇస్తా, కానీ ఒకరోజు ఎవడో పిలిచి క్వశ్చన్ చేయకూడదు నన్ను, అప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తా. అప్పుడు దాకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి అని చెప్పావు. ఫోన్ కొన్నా, వాళ్ళు కారు కొన్నా, ఏం కొన్నా అసలు ఫుల్ ఫ్రీడమ్. మనం చాలా రోజులు పక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం కదా. అవును, పాప పుట్టిన ఇంట్లోనే కదా. అవును, అర్ధరాత్రులు ఫోన్ చేసి ఏది లేకపోయినా మీ ఇంట్లో చక్కెర ఉందా అని వాళ్ళకి ఫోన్ చేసేదాన్ని. చక్కెర గారు కానీ ఈరోజు ఏం వండుకున్నారు, బికాజ్ రాజులు కదా, ఫ్రమ్ దట్ ఏరియా దే విల్ బి సమ్ రొయ్యలు, సమ్ చేపలు, సమ్ చికెన్ ఆల్వేస్ ఇన్ హిస్ హౌస్. సో మీ ఈరోజు లక్ష్మీ మంచి వెనకాల చాలా కష్టం ఉంది, అది చాలామంది తెలియదు. మీరు ఏం మాట్లాడినా ట్రోల్ చేయటానికో ట్రోలర్స్ మీ మీద పడే బతుకుతున్నారు. ఆశీర్వదించండి ఆయన్ని. 100%. నేను ఈ పాడ్కాస్ట్ మిమ్మల్ని ఆడటానికి కూడా రీజన్ అదే. మీ జర్నీ ఎంత కష్టపడి మీరు ఇవాళ ఇలా డిజైన్ చేసుకుని ఇలా ఉన్నారు ఇండివిజువల్గా, మోహన్ బాబు గారు అమ్మాయిగా కాకుండా ఇండివిజువల్గా మీరు చాలా. అంటే ఇప్పుడు మీరు యాండీ ఉన్నారు, ఆయన అమెరికాలో ఉంటారు, మీరు ఒక పేరెంట్గా ఫ్యామిలీ కూడా లీడ్ చేయాలి కదా ఇంత బిజీలో. ఐ కాల్ మై సెల్ఫ్ అ సింగిల్ పేరెంట్. నువ్వు అక్కడ ఉండి పేరెంట్గా, యు ఆర్ ద ఫాదర్, నాట్ అ పేరెంట్. దెర్ ఇస్ అ డిఫరెన్స్. పేరెంటింగ్ ఇస్ డిఫరెంట్ టు జస్ట్ ఫాదరింగ్ అ చైల్డ్.
ఇట్స్ వెరీ టఫ్ కదా అది కూడా. అమ్మాయిని మీరు మీ అమ్మాయిని ఎలా పెంచుతారు? మీరు ఇన్ని ఆదర్శ భావాలు ఉన్నారు కదా, తను ఎలా గ్రో అవుతుంది? నువ్వే చెప్పు, చూసినప్పుడల్లా నువ్వే పొగుడుతుంటావు తనంతా. ఎనీథింగ్ ఇస్ అ కమిట్మెంట్ రాజా. నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే నువ్వు దాంట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావా అని. నువ్వు జిమ్కి వెళ్ళకపోతే నీ బాడీ వస్తుందా? రాదు. నన్ను కార్లో పెట్రోల్ పోయిపోతే అది నడుస్తుందా? సో నీకు ఏది కావాలనుకుంటున్నావో నువ్వు దాంట్లో నీళ్ళు పోస్తే అదే పెరుగుతుంది. నాకు ఐ వాంట్ బీ అ గుడ్ మదర్. సంథింగ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి దట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఫర్ మీ. నా లైఫ్లో ఒకే ఒక బిడ్డ ఉంటుందని అనుకోలేదు. ఏ 4, 5, 6 మందో ఉంటారని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు వన్ బేబీ. సో ఆ 5 మంది అటెన్షన్ ఈ బేబీ మీదకే పెడుతున్నట్టున్నాను నేను. ఓవర్ కేరింగ్ చేసి ఇచ్చలేదు కదా. నో ఐ వాంట్ హర్. ఎంత త్వరగా తనకి నేను స్వేచ్ఛను ఇవ్వగలుగుతాను, తను కాన్ఫిడెంట్గా ఫీల్ అవద్దు. ఐ వాంట్ టు బీ ద విండ్ బినీత్ హర్ వింగ్స్, నాట్ కట్ హర్ వింగ్స్. యాజ్ పేరెంట్స్ ఇన్ ఇండియా మనం ఆ వింగ్స్ని కట్ చేయాలను. నువ్వు నాతో ఉండు, నా పక్కన ఉండు, నా ఒళ్ళో ఉండు, నువ్వు ఇంకొక మ్యామల్ గురించి చెప్పు. పక్షులు కూడా వాటి కొంచెం ఇలా ఇలా అనగానే తోసేస్తాయి నెస్ట్లో నుంచి. నేర్చుకో, కింద పడి లెర్న్ హౌ టు ఎగరటం నేర్చుకో అని. ఎవరైనా అంతే, ఏ యానిమల్ అయినా అంతే, ఎక్సెప్ట్ ఫర్ హ్యూమన్ యానిమల్. హ్యూమన్ యానిమల్. యా, మనం ఒక్కరమే వి రిస్ట్రిక్ట్ ద గ్రోత్ ఆఫ్ ద అదర్ హ్యూమన్. బట్ వీ హ్యావ్ మన నేర్చుకుంది అన్నీ కూడా వీ కెన్ షేర్ విత్ అవర్ కిడ్స్. అండ్ ఆ ఇండిపెండెన్స్ రావాలనుకుంటాను కానీ నాట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా మీరు కలవాలంటే కలిసి రోజు మాట్లాడుతుంటాను. అవును. మీరు పాలిటిక్స్లో వచ్చే ఉద్దేశం అన్నది ప్రత్యక్ష పాలిటిక్స్ అంటే ఏమో రాజా, మధ్యలో ఎక్కడో మీరు ఎంపీగా పోటీ చేస్తారని వచ్చింది. నాకు ఇస్తే తీసుకుంటాను కానీ పోటీ అంత టైం లేదు నాకు. అంటే రాజ్యసభ కానీ పార్లమెంట్. I am a change maker. I don't want to be a politician. So I realize that అందరూ ఎందుకు అడుగుతారు నన్ను if they don't see that I can be a change maker. నేను నాలో లేదు అనుకున్న దాన్ని ఎందుకు అడుగుతాను? నాకు నేను ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇది ఒకటి, ఎస్పెషలీ ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీ అని కూడా రాసేస్తుంటారు. లైక్ దేర్ ఆర్ కంటిన్యూస్ కాన్వర్జేషన్స్ ఇన్ newspapers about me coming into politics, but I've never ever ఒక పొలిటికల్గా నేను గెయిన్ చేయాలని కానీ నా టీచ్ ఫర్ చేంజ్ చేసిన పనులు నేను ఒక న్యూస్ పేపర్కి ఇవ్వను. అవును, ఇన్నేళ్ళు అయిందని నాకు కూడా తెలియదు. నేను కొన్ని వందల మంది స్కూల్కి టాయిలెట్స్ కట్టించున్నాను. ఇక్కడ బెగ్గర్స్ కాలనీ అని ఒకటి ఉంది, తెలుసా నీకు? హైదరాబాద్లో బెగ్గర్స్ కానీ ఒక కాలనీ ఉంది. అక్కడ మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఆ స్కూల్ బయట పెద్ద చెత్త ఉండేదన్నమాట. ఆ చెత్తని జరుపుకుంటూ కొన్ని కొట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు అక్కడ. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద స్కూల్స్ వీ అడాప్టెడ్. నాకు అక్కడ హెడ్ మాస్టర్ చెప్పారు, ఈ చెత్త అంతా క్లీన్ చేయించాలమ్మా, ఇది మాదే, గవర్నమెంట్ స్కూల్దే, కానీ ఇక్కడ లోకల్స్, అక్కడున్న లోకల్ గుండాలు, అక్కడ లోకల్ పాలిటిషియన్స్ ఆ చిన్న చిన్న బడ్డీ కొట్లే, దానికి కూడా ఇంకో ఇది, కానీ మా స్కూల్ లోపలికి వస్తున్నారంటే దిగా. మొత్తం క్లీన్ చేయించి అక్కడ మా వాళ్ళని పెట్టించి అక్కడ ఒక దాన్ని ఏమంటారు స్టేజ్ కట్టించాం. అంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ అవి చేయడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఒక స్టేజ్ లేదు, దానికి ఒక ఇది కట్టించి అదే షెడ్ కట్టించి ఒక స్టేజ్ కట్టించి రిబ్బన్ కటింగ్కి వెళ్ళి ఈ స్కూల్ని ఎవరినైనా ఏమైనా అన్నారో వస్తా. సో ఈ రోజుకి దేర్ జస్ట్ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో కోరిక ఉంటుంది, ఆరో వాటర్ కావాలంటారు, ఇది కావాలంటారు. పిల్లలు ఆ స్కూల్ నుంచి వాటర్ బాటిల్స్ పట్టుకొని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు. సో మేము చేసేది ఒక పని కాదు, ఇట్స్ అ రిపిల్ ఎఫెక్ట్ అనమాట. గట్టు మండల్ గద్వాల్ డిస్ట్రిక్ట్లో మీరు మ్యాప్లో చూస్తే ద డార్కెస్ట్ రెడ్ దానికి ఉంటుంది యాజ్ ద లోవెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. లోవెస్ట్ అంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి గట్టు మండల్ అనేది అక్కడే ఆగిపోయింది. ఎందుకు? అక్కడ ఉన్న పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్కి పంపించరు. ఎందుకు? అక్కడున్న కాటన్ చాలా చాలా రిచ్ కాటన్ అన్నమాట మనకున్నది, గద్వాల్ కాటన్ అనేది. అది ఏంటి అంటే ఆ విత్తనాలు తీసి మళ్ళీ పెడితే అవి పెరుగుతాయి. వాళ్ళు వెళ్ళి విత్తనాలు కొనుక్కు రావాల్సిన అవసరం లేదు గద్వాల్లో దొరికే కాటన్ విత్తనాలకి. సో వాళ్ళకి చిన్న ఫింగర్స్ ఉండాలి. సో వాళ్ళు ఒక 5వ క్లాస్కి వస్తేనే పొలం పనులు పెట్టేస్తారు. సో ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఇట్స్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్.
అక్కడ 30 స్కూల్స్ తీసుకున్నా. ఓ 3 సంవత్సరాలు ఇచ్చా. ఈ ఈ రెడ్‌ని గాని గ్రీన్‌గా మార్చకపోతే నా పేరు మార్చుకుంటానని. ఇది సెకండ్ ఇయర్. సో బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనాలిసిస్ చేస్తూ, బికాజ్ మేము వెళ్ళే దాంట్లో ఒక ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని. 5th గ్రేడ్ స్టూడెంట్ 1st గ్రేడ్ టెక్స్ట్ బుక్లు చదవలేరు మన గవర్నమెంట్ స్కూల్లో. సో వీ ఎంపవరింగ్ దెమ్, ఎడ్యుకేటింగ్ దెమ్ అండ్ ఇన్స్పైరింగ్ దెమ్. నేను ఈ 30 స్కూళ్ళు తీసుకుంటే అక్కడ ఒక ముసలావిడ చేయబెట్టుకొని ఇదంతా సాలేగానే మనకి తెలంగాణ భాషలో, నాకు మా ఊరు భాష వస్తుంది కాబట్టి, వీళ్ళందరికీ బట్టలు కొనివ్వు అంది. గద్వాల్లో బట్టలు కొనాల్సి వచ్చింది. అలాగే పెద్దమ్మ అని కారికి వచ్చేసా. బట్ ఇట్స్ నెవర్, అండ్ దిస్ ఇస్ అన్ అన్గ్రేట్ఫుల్ జాబ్. అంతే నువ్వు ఎంత చేసిరా సరే. ఇంకా బోల్డ్ ఉంటుంది. గవర్నమెంట్లో చేయలేని పరిస్థితి. యా, అండ్ సో బికాస్ ఆఫ్ ద వర్క్ ఐ డూ, ఐ థింక్ అందరూ నువ్వు పాలిటిక్స్లోకి రావాలి. చాలా సంవత్సరాలు రాను, నాకు వద్దు, ఇది డట్టి దట్ డిస్ అన్నాను. బట్ లాట్ ఆఫ్ చేంజ్ లీడర్స్ అండ్ థాట్ లీడర్స్, పీపుల్ ఐ లుక్ అప్ టు సెడ్, నువ్వు రాకపోతే ఇంకెవరు రావాలి పాలిటిక్స్లోకి. అండ్ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ పాలిటిక్స్, లుక్ ఎట్ ఇట్ యాజ్ అ చేంజ్ మేకర్ దట్ యు ఆర్. బికాస్ నువ్వు సిస్టమ్ లోపల ఉంటే ఇంకా చాలా చేయొచ్చు. ఐ డోంట్ నో, పవర్ మేక్స్ మెనీ థింగ్స్. మనం వెళ్ళి రిక్వెస్ట్ చేయడం మనమే చేయటం లేదు మా. నేను వెళ్ళి ఏ ఆఫీస్లో కూర్చున్నా దే నెవర్ సెడ్ నో. అంటే సెలబ్రిటీస్ పార్టీతో సంబంధం లేకుండా ఇస్తుంటారు. జయబాద్రి గారికి, టెండూల్కర్ గారికి, అలాగా. అవును, అలాగే మీరు ట్రై చేసి రావచ్చు. నీ పాడ్కాస్ట్ లో నుంచి నాకు వస్తుందేమో రాజా. 100% ఐ విష్. ఎందుకంటే అండి మీలా ప్రోగ్రెస్ ఉన్నోళ్ళు ఉంటే కొన్ని వేల లక్షల కుటుంబాలు బాగుంటాయి. థ్యాంక్ యూ సో స్వీట్. ఫైనల్ గా మీకు స్పిరిచువల్ గురూస్ అందరూ బాగా క్లోజ్. జగ్గి వాసుదేవ్ గారు కానీ మీ స్పిరిచువల్ జర్నీ ఇప్పటికీ నాకు తెలుసు. మీరు స్పిరిచువల్ సాంగ్ పాడారు, వీడియో చేశారు, అది ఎక్స్ట్రా. నేను చాలాసార్లు విన్నా, అది చాలా బాగుంటుంది. మీకు ఫోన్ చేసి కూడా చెప్పా చాలా బాగుందమ్మా అని. అది స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఏం చేయబోతుంది స్పిరిచువల్గా? ఐ థింక్ నువ్వు ఈ దేశంలో పుడితేనే, ఇండియా అన్న దేశంలో జియోగ్రాఫికల్గా నువ్వు ఈ భూమి మీద పుడితే, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉన్న ఈ ఎర్త్, ఈ భూమి మీద నువ్వు ఎక్కడైనా పుట్టుండొచ్చు. ఈ సనాతన ధర్మం ఉండే దేశంలోనే పుట్టావు అంటే నీ ఆత్మ కోరుకొని వచ్చింది ఇక్కడికి. ఏదో ఒక ఫుల్ఫిల్మెంట్, నీ లైఫ్ ఏంటి అని నేర్చుకునే ఒక కాన్షియస్ లైఫ్ ఒక హ్యూమన్కే ఉంటుంది. అది నేర్చుకునే భావం మన ఇండియాలోనే కొన్ని వేల రకాలుగా నేర్పించారు. ఇట్స్ అప్ టు యూ, ఏ పాత్ నువ్వు చూస్ చేసుకుంటావు అని. And I really, being a woman, questioning being a woman, being a Telugu, questioning that, being Mohan Babu Garu's daughter, questioning that, I questioned everything. ఎందుకు మీరు చేస్తే నేను ఎందుకు చేయకూడదు? అయితే నువ్వు చేయొద్దు, నన్ను చెయ్యొద్దంటే నువ్వు చేయకూడదు. దట్స్ ఆల్ మై క్వశ్చన్ ఇస్. నా ఫైట్ అంతా అంతే. ప్రొటెక్షన్ లేదు అంటే ఎందుకు లేదు? నువ్వు రా మరి నాకు ప్రొటెక్షన్. నాకు వెళ్ళాలి సెకండ్ షో సినిమాకి. నాకు ప్రొటెక్షన్ లేదనుకుంటే నువ్వు రా నాతోటి, కానీ నువ్వు వెళ్ళొద్దు. నీకు మటుకు హౌ ఇస్ దట్ రైట్? నన్ను తీసుకెళ్ళి నీతో పాటు. సో దట్ ఈజ్ స్టిల్ మై ఓన్లీ ఫైట్. యూ డోంట్ గెట్ అవే బికాజ్ యూ జస్ట్ అ మ్యాన్, యూనో, అండ్ ట్రై టు సప్రెస్ మీ బికాజ్ ఐఎమ్ అ ఉమెన్. నా పుట్టుకే తప్పడానికి నువ్వు ఎవడవాయ్, యూనో. సో ఆల్ దీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కేమ్ ఫ్రమ్ అనదర్ హ్యూమన్ అండ్ దే వర్ నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ నాకు. సో I realized that all the questions ki answers నీలోనే ఉంటుంది అని. అండ్ ఆ ఆన్సర్స్ ఎలా తెలుసుకోవాలి అంటే మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఎలా చెయ్యాలి అంటే ఇంకో 1000 రకాలు ఉన్నాయి. సో యూ చూజ్ వాట్. నువ్వు అరుణాచలం వెళ్తే ఒకటి ఉంటుంది, నువ్వు యూనో తిరువన్నమల వెళ్తే ఇంకోటి ఉంటుంది, నువ్వు రిషికేష్ వెళ్తే ఇంకోటి ఉంటుంది, నువ్వు హరిద్వార్ వెళ్తే ఇంకోటి ఉంటుంది, నువ్వు కాశీకి వెళ్తే ఉంటుంది, నువ్వు మనకున్న థౌజండ్స్ ఆఫ్ గాడ్స్లో నువ్వు ఏ సాధన చేస్తే అది ఉంటుంది. ఈ మధ్య ఐఎమ్ ఓన్లీ ప్రేయింగ్ టు సన్ గాడ్. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు నాకు. హనుమాన్ నుంచి కేమ్ సన్, హనుమాన్ అండ్ సన్, అండ్ నౌ ఐఎమ్ ఓన్లీ మెయిన్లీ ఎవ్రీ డే ప్రేయింగ్ టు సన్. ఐ డోంట్ నో వేర్. ఐఎమ్ అ బిగ్ శివ్ భక్త్. ఆయన పురాణాలు చదివేసి ఆయన ఇదే కాదు, సంథింగ్ అబౌట్ హిస్ ఎనర్జీ, సంథింగ్ అబౌట్ ద డ్యూయల్. కనెక్టెడ్ విత్ జగ్గు అక్కడే శివుడు వల్ల.
No, even before that. Okay. Connected with Jaggu because Jaggu is connected to Shiva. అదే Yeah. అదే ఆయన అంత నచ్చడం కారణం because he was Shiv Bhakt. ఆయన శివుణ్ణి వేరే ఫార్మాట్ లో చూపించాడు. అవును, ఎనర్జీ ఫార్మాట్లో అండ్ హౌ యూ కెన్ ట్యాప్ ఇన్ టు దట్ ఎనర్జీ అని హీస్ మేడ్ ఇట్ ఈజీ. సద్గురు గారు చేసింది మామూలు విషయం కాదు ఇన్ దిస్ హ్యూమన్ ఫార్మ్ టు మేక్ దట్ ఎనర్జీ అండ్ దట్ పవర్ అవైలబుల్ ఫర్ యూ. అండ్ ఆయన చెప్పే ప్రాసెసెస్ అన్నీ నార్మల్ ప్రాసెసెస్ కాదు. యూ కెన్ ఇమ్మీడియట్లీ ఫీల్ దట్ ఎనర్జీ షిఫ్ట్ ఇన్ యువర్ బాడీ. ఎక్కువ మంది సాధకులు నీకు అది ఇవ్వరు, ఎక్కువ మంది గురువులు, బికాజ్ ఆ ఎనర్జీని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలో మామూలు వాళ్ళకి రాదు అని చాలా సటిల్. బుద్ధుడు నేర్పించింది కూడా అంతే, చాలా కష్టమైన సటిల్ వే ఆఫ్ నేర్పించడం. సద్గురు అది కాదు, ఆయన యంత్రం తంత్రం మంత్రం అంతా వాడి నీ బాడీలోకి సుదర్శన్ క్రియ చేయాలంటే యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ, యువర్ బ్రెత్, యువర్ మైండ్, యువర్ సో it's a combination of intensified process work అన్నమాట సద్గురు నేర్పించేది. ఫైనల్ థాట్లెస్ స్టేటా? దట్ ఈస్ ద ఓన్లీ స్టేట్. థాట్లెస్ స్టేట్లో ఉంటే నిద్ర వస్తుందిగా. ఆర్ యూ దట్ లక్కీ టు బీ వితౌట్ అ థాట్? నేను ఇంకా అక్కడికి రాలేదు. థాట్ వస్తుంది, వచ్చింది కదా అని ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ మై సెల్ఫ్ బ్యాక్ టు ద బ్రెత్. అదే గొప్ప. అది ఒక్క మూమెంట్ వస్తుందో ఏంటో. బికాజ్ రాజా, ఎందుకు మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మనం బ్రెయిన్ 100% అనుకుంటే నువ్వు నేను ఇప్పుడు ఆపరేట్ చేసేది ఓన్లీ 7%. మన కాన్షియస్గా మనం చేసే ఆపరేషనల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ ఓన్లీ 7%. మిగతాదంతా అన్కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది. అది ట్యాప్ చేయాలి, మనలో ఉన్న టాలెంట్ మనం ట్యాప్ చేయాలి అంటే అది సైలెన్స్ ద్వారానే అవుతుంది, విచ్ ఈజ్ అ వెరీ హార్డ్ ట్రూత్. ఆ క్వైట్నెస్లోకి ఎలా వెళ్ళాలి అనడానికి అగైన్ దేర్ ఆర్ సో మెనీ వేస్. క్వైట్నెస్లోకి వెళ్ళినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. అవును, దెన్ యూ నో హూ యూ రియలీ ఆర్. చిన్నప్పటి నువ్వు నుంచి మంచా చెడా అనేది అప్పుడు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి హట్టింగ్ ఉన్నాయన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి. అవును మీ గురించి మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తే ఒక్కోటి ఓపెన్ అవుతూ ఉంటుంది ఫోల్డర్. అవును అలా ఫోల్డర్ ఓపెన్ అయ్యి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఇచ్చేసింది ఏదైనా ఒక థాట్ ఉందా? చాలా ఉన్నాయి ఒకటి చెప్పండి. రాజా. పబ్లిక్ ఫోరంలో ఏం చెప్పగలుగుతాను, చాలా ఫట్ 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 అని గుర్తొస్తాయి. దర్ ఆర్ సమ్ మీరు అదేం పట్టించుకోరు కదా. బట్ ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు సమ్ ఆఫ్ ద థింగ్స్. మా తాతయ్య చనిపోయినప్పుడు ఏ మేధావులు చెప్పారో డాడీకి పాపకి చెప్పద్దు అని. నేను రిషి వ్యాలీలో ఉన్నాను, 5th స్టాండర్డ్ అప్పుడు. నాకు మా మమ్మీ వాళ్ళ నాన్న వెంకటప్ప నాయుడు గారు, ఆయన అంటే నాకు ప్రాణం. మమ్మీ డాడీ చాలా స్ట్రిక్ట్, వెరీ వెరీ స్ట్రిక్ట్. నా తాత మా అమ్మమ్మ కూడా చాలా స్ట్రిక్ట్. మా తాత ఒక్కడే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాడు. నన్ను చెన్నైలో ఉన్నప్పుడు మసాలా దోశకి తీసుకెళ్ళేటోడు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం పక్క న్యూ బజార్ అనే బస్తీలో. నా చైల్డ్హుడ్లో నా ఆలోచిస్తే నేను ఎక్కువ నవ్వుకున్నది మా తాతయ్యతోటే. ఆయన చనిపోయిన విషయం నాకు అక్కడుండే ఇంకో స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు, ఏం నువ్వు రాలేదు తాతయ్య పోయినప్పుడు అన్నారు. వాట్? ఐ డోంట్ థింక్ ఐ విల్ ఫర్గివ్ మై పేరెంట్స్ ఈ రోజుకి దాని గురించి. ఐ థింక్ నన్ను కాపాడడానికి అనుకున్నారు, బికాజ్ ఐ వాజ్ 10 years old అండ్ దే వర్ ఓన్లీ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ మీ. బట్ దట్ ఇంపాక్ట్ హర్ట్స్ మీ ఈవెన్ టిల్ టుడే. అండ్ దాన్ని ఎలా చేస్తారు? మెడిటేషన్లో గుర్తొస్తే ఏం చేస్తారు? ఐ టాక్ టు తాతయ్య. మన యాన్సెస్టర్స్, మన దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఒక నమ్మకం, ఒక భావన, ఒక ఫీలింగ్. కానీ నా తాతయ్య ఉన్నాడని తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారని తెలుసు, వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారని తెలుసు. ఆ లినియేజ్ కానీ లేకపోతే ఈరోజు నేను లేను. 84 or 86 members పుడితే కానీ నువ్వు ఫిజికల్గా ఉండడానికి 86 people హ్యాడ్ టు కమ్ టుగెదర్. నీ 7 generations చూసుకుంటే. సో 100% ఐ నో ఆ యాన్సెస్టర్స్ అనేవాళ్ళు మన అందరికీ ఉన్నారు, పూర్వీకులు. సో దట్ బికేమ్ వెరీ అలైవ్ ఫర్ మీ. సో నాకు ఇప్పుడు ఏమైనా కావాలంటే ఫస్ట్ నేను శివుడిని
సాయిబాబా అగైన్ వెరీ అవైలబుల్ లైవ్ ఎనర్జీ. శివుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు అంత ధ్యానాలు చేసి ఆయన అది ట్యాప్ చేయాలంటే. బట్ మీ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తూ ఉంటారని మన ఫ్యామిలీ ఎలా ఉంది అని. నేను ఇబ్బందిలో ఉన్నాను, నన్ను కాపాడండి అంటే అందరూ యాక్టివేట్ అవుతారంట రాజా. అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇమాజిన్ నేను వెళ్ళి ఒక ధ్యానంలో కూర్చొని ఇదిగో నాకు ఇది జరగాలి ఈరోజు, నాకు ఇది అవ్వట్లేదు అంటే ఇంతమంది యాక్టివేట్ అయ్యి నీకు అది కరెక్ట్గా జరగడానికి చూస్తారు అంటే ఇమాజిన్ ద పవర్ దట్ వీ ఓన్ అండ్ హ్యావ్. సో spirituality is not something I go to. Spirituality is a way of life for me. నాకు అది కానీ లేకుండా ఉండుంటే ఈ లాస్ట్ 2 yearsగా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా నేను తట్టుకొని ఉండేదాన్ని కాదు. నాకు అధిష్టాన్ అనే ఒక ఇది ఇచ్చింది, జస్ట్ టు బీ అన్ అబ్జర్వర్, విపాసన. సో దేర్ ఐ హ్యావ్ మెనీ టూల్స్ నాలో. ఇప్పుడు ఏం రావాలి, ఇప్పుడు విపాసన చేయాలి, ఇప్పుడు ఈ క్రియ చేయాలి, ఇప్పుడు ఈ మెడిటేషన్ చేయాలి, ఇప్పుడు ఈ పూజ చేయాలి, ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాలి అని నాకు ఇన్ని టూల్స్ ఉన్నాయి. ఏదో ఒకటి పని చేస్తుందని కాదు. నిన్న ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్. ఐ కాల్డ్ అ ఫ్రెండ్ అండ్ వెంట్ ఫర్ అ వాక్ ఇన్ కేబిఆర్. ఒక 30 నెమల్ని చూశాను. ఆ వాక్ అయిపోయేలాట్లే వాట్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్ త్రూ కామ్ అయిపోయింది. సో యూ నీడ్ టు నో వాట్ యూ నీడ్ అట్ దట్ మోమెంట్. టీచ్ ఫర్ చేంజ్ ఉందిరా నాకు. ఇంకా ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ ఫ్యూ థింగ్స్ లైన్డ్ అనమాట. యునో ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ మీ, హూ ఆర్ అ పార్ట్ ఆఫ్ టీచ్ ఫర్ చేంజ్, దెర్ ఇస్ అ షిఫ్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద మెయిన్ పీపుల్. సో వీఆర్ నాట్ ఫుల్లీ అలైన్డ్ లైక్ వీ యూస్ టు. సో లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్, యూనో వాళ్ళు వస్తానని రారని, వీళ్ళు స్పాన్సర్షిప్ ఒప్పుకొని ఎస్ అని నో అని. కాదండి, ఇప్పుడు మీరు నాన్నకి అల్లారు ముద్దు లక్ష్మీ ప్రసన్న అంటే నాన్నకి ఎంత ఇష్టం నాకు తెలుసు. దానికన్నా పెద్ద ఇష్యూస్ ఏం కాదు కదా. దీనికి ఎందుకు మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? Because there's a goal, there is a target, we have to meet certain things. If I don't reach this, all my children in government school get మీకు కన్ఫ్యూజన్ ఉండదుగా, మీకు ఇమ్మీడియట్ గా క్లియర్ ఇదవుతారుగా. అంటే ఇప్పుడు ఒక స్పాన్సర్ వస్తానట్టు రాలేదు, మా నాన్న ఇస్తాడు అనుకుంటున్నారా మీరు? మరి మీరు ఇమ్మీడియట్ గా ఏదో ఇంకొక వే చూసుకుంటారుగా. ఆ వే చూసుకోవడంలోనే ఇఫ్ వీఆర్ నాట్, ఇంకో 3 రోజులే ఉంది నాకు టైము, దట్ హ్యాస్ నాట్ మెట్. సో ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ మెనీ లాజిస్టిక్స్. ఇప్పుడు యూ సా సంబడి గో అండ్ వాళ్ళు ఆ రోజు ఫుడ్ ఇస్తానన్నారు. వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో లేదో నాకు తెలీదు. సో టుడే ఐఎమ్ ట్రయింగ్ ద ఫుడ్. సో ఎవ్రీ లిటిల్ థింగ్ ఇప్పుడు ఆ యాక్టర్స్కి ఇచ్చి ఏంది ఫుడ్ అన్నారు అనుకో, ఎవరి పేరు పోద్ది అక్కడ. సో ఎవ్రీ లిటిల్ డీటెయిల్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఎక్కించుకునేంత వరకు, మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపేంత వరకు వాళ్ళని పూల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. బికాస్ ఆల్ దీస్ యాక్టర్స్ దే డు నాట్ చార్జ్ ఈవెన్ 1 penny when they come to me. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. కొంతమంది వస్తానన్నారు, మన ఆంటీ పేరొద్దు, ఎంత బాధపడుతూ ఫోన్ చేశారో, రాలేకపోతున్నాను, చెన్నైలో షూటింగ్లో ఇరుక్కున్నాను, నాకు రావాలని ఉంది, ఈ వెబ్ సిరీస్ లో ఇరుక్కున్నాను, నన్ను క్షమించు, నేను ట్రై చేస్తా తీసుకురా. బట్ యు నో సో క్యూట్. సో నౌ ఐ లాస్ట్ 1 person. ఇంకొక ఆంటీ రావాల్సింది, ఆవిడ అబ్రాడ్కి వెళ్ళి కాలు బెనికిందంట. సో నేను స్టేజ్ వరకు వస్తాను లక్ష్మి, వాక్ చేయలేను. సో నాకు ఇద్దరు ఇప్పుడు ఆల్రెడీ పడిపోయారు. నౌ ఐ హ్యావ్ టు హూ లైక్ కాల్ అండ్ సే వాట్ ఎనీ యాక్టర్ విల్ థింక్, ఎల్లుండి ప్రోగ్రామ్ పెట్టుకొని ఈరోజు పిలిచిందే, నన్ను ఎందుకు ముందే పిలవలేదు. ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళని సవరించుకుంటూ ఎవరిని పిలవచ్చు, ఎవరిని చేయొచ్చు అనుకుంటూ. నవదీప్ లేడు, షూటింగ్కి వెళ్తున్నాడు గోవాకి. నాకు తను ఒక మై బ్యాక్ బోన్ ఇదప్పుడు, బికాస్ హీ హ్యాండిల్స్ ఆల్ ద యాక్టర్స్. నాకు ఏదైనా అయితే నేను వెళ్ళి టింకుకు చెప్పుకున్నా, టింకు అది ఏదో అవుతుందిరా నా హ్యాండిల్ చేయంటే నువ్వు ఆగు అంటాడు, యూనో. సో on the day of he's not there ante I'm really, oh my god, I'm stressed about it, you know. He's so very energetic and very helpful, super character nowadays. నిజంగా చెప్తున్నాను. తను అలా ఎలా ఉంటావు నువ్వు అని అడుగుతుంటారు నేను. ఎవ్వరు ఎక్కడికి వచ్చినా వచ్చేసి అక్కడ కూడా సెట్ మాకు క్లియర్ అవ్వలేదంటే పద అనుకుంటూ చైర్లు సర్దేస్తాడు. ఇది చేయాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ జెన్యూన్ పీపుల్ మన ఇండస్ట్రీలో ఉన్నది. ఇప్పుడు తను లేడంటే నాకు అదో స్ట్రెస్. యూనో దీస్ లిటిల్ థింగ్స్ లేకుండా ఎలా ఉంటుంది. ఇట్స్ అ బిగ్ ఈవెంట్ వన్స్ అ ఇయర్. సో ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ మీ అన్నమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తారా
కూల్ అయిపోయింది. You will never overcome your family problems, Raja. It's something that's a very sour subject. And one moment at a time, one breath at a time, one day at a time. సరే, ఇప్పుడు లక్ష్మి గారు అన్న ఒక సినిమా సూపర్ హిట్టా, యావరేజా, డిజాస్టరా? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇంటర్వెల్లో ఉందా, క్లైమాక్స్లో ఉందా, ఇంకా స్టార్టింగ్లోనే ఉందా లక్ష్మీ మంజు అనే సినిమా ఈ ప్రపంచంలో? ఇంకా స్టార్టింగ్లోనే ఉందన్న ఫీలింగ్ నాకు. ఇంటర్వెల్ దాకా కూడా రాలేదా? ఐ థింక్ ఇంటర్వెల్ నేను బాంబేకి వెళ్ళింది అనుకుంటా, ఇఫ్ ఐ రియలీ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఇంట్రడక్షన్ హాలీవుడ్కి వెళ్ళిందా? యా, బిఫోర్ టైటిల్స్. ఇంటర్వెల్లో ఉంది ఇప్పుడు ఇంటర్వెల్లో ఉంది. మన లైఫ్. బట్ ఇప్పుడు వరకు బొమ్మ సూపర్ హిట్ అనే అనుకుంటున్నా. బొమ్మ ఆల్వేజ్ హిట్. థ్యాంక్ యూ. బికాజ్ నేను ఎన్ని అనుకున్నా, ఇప్పుడు నేను వెనక్కి బయటకు వెళ్ళి చూసే, అమ్మా వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్, ఐ ఓన్లీ డింట్ థింక్ ఇన్ మై 20s ఇట్స్ పాసిబుల్. Yes. సో నన్ను నేను చూసుకున్నా, ఐ థింక్ ఐవ్ డన్ మోర్ దెన్ వాట్ ఐ థాట్ ఐ కుడ్. ఇప్పుడు టైం మిషన్లో పెట్టి మిమ్మల్ని మళ్ళీ టీనేజ్ పంపిస్తే, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఏం మిస్టేక్ చేయకుండా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని మీరు అక్కడి నుంచి ఆలోచించగలుగుతారు? మిస్టేక్స్ లేకుండా మనం ఇక్కడికి రాలేం. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ షేప్స్ మీ ఫర్ హూ ఐ యామ్ టుడే. ఇవన్నీ జరగకుండా ఉండుంటే నేను ఎలా ఉండుండేదాన్నో నాకు తెలీదు. బట్ ఆ ఒక్కటి ఇన్సిడెంట్ జరగకుంటే ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండి ఏమైనా ఉంటుంది కదా. ఇండియాకి రాకుండా ఉండుంటే. ఓకే, టైం మిషన్లో పెడితే మీరు అమెరికాలో ఉండిపోతారు. యా, వెనక్కి రాదు. because I was already working with Oscar award-winning actors. My trajectory was already on top. నువ్వు అమెరికాలో చేసేది కంటిన్యూస్గా చేస్తే దే లవ్ టు సీ యూ విన్. ఇండియాలో అలా కాదు. నేను ఎలాగ కింద తీద్దా, పీతల స్టోరీ ఉంది చూడు నీకు, ఓకే, అది. సో అక్కడ దే సెలబ్రేట్ యూ విన్నింగ్ అనమాట. బికాజ్ అక్కడ ఒక రాష్ట్రం, ఒక ఇది, దేర్ ఆల్ మల్టీలింగ్వల్, మల్టీ లాంగ్వేజెస్, దే రియలీ డోంట్. And then one more thing, I will be careful in believing people. Because again, అది మీకు ఎంత ట్రైన్ అయినా రాదు, నాకు తెలుసుగా మీ సంగతి. I feel stupid, Raja. It makes me feel stupid. Literally, నువ్వు ఇంక ఎప్పటికి నేర్చుకుంటావు మనుషుల్ని, ఎలాగా నువ్వు అది మీ నేర్చుకోగలుగుతావు? బాడీలో ఉన్న క్వాలిటీ, దాన్ని మీరు ఎట్టి బస్సులో మార్చలేరు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, దాన్ని ఎవరో మార్చలేరు. ఇది ఈయన గట్టిగా నమ్మకూడదు అనుకునే ఉంటుంది, కానీ ఆ టైం వచ్చేటప్పటికి అదొక్కటే బాధ నాకు. ఇప్పుడు మీరు ఏ గురించి ఏమన్నా అంటే, ఇప్పుడు ఆర్టిస్ట్గా నేను ఉన్నాను, నాకు మెయిన్ క్యారెక్టర్స్తో సినిమా చేయాలని ఉంటుంది, కానీ మనల్ని పెట్టి ఎవడో తీయడు ఇప్పుడు కదా. బడ్జెట్ వర్కౌట్ అవ్వదు, మన మీద కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి. అలా నేనేం చేస్తానంటే, ఇప్పుడున్న దీంతో ఏదో చాలా తక్కువలో ఏదో అలా ప్లాన్ చేయాలని ఓ ఫీలింగ్లో ఉన్నా. అలా మీరు కూడా ఏమన్నా మీ డ్రీమ్ క్యారెక్టర్ ఉంటాయి, దాన్ని ఏదైనా కథగా చేసి మీకు విజువలైజేషన్ చేసి చాలా తక్కువ ఖర్చులో మన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలాగా ఏమన్నా ఐడియాస్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే యాజ్ ఆర్టిస్ట్గా మీరు సక్సెస్ అని అనుకుంటున్నారా, ఇంకా అవ్వాలనుకుంటున్నారా? యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఇంకా ఐ డోంట్ థింక్ ఐ ఈవెన్ స్క్రాచ్డ్ వాట్ ఐ క్యాన్ డూ. యాజ్ అ హోస్ట్, ఎస్, దర్స్ అ లాట్ దట్ ఐ హావ్ డన్, బట్ నాట్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడున్న తోటి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. It's a double-edged sword, Raja. I don't know if I'm so married to the AI idea, but I will adapt. మనం ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చినప్పుడు, నేను జుమ్మందినాథం చేసినప్పుడు, లేదు ఫిలింలోనే షూట్ చేయాలి, ఆ క్వాలిటీ అప్పుడే అవుతుంది. ఆ వెరీ నెక్స్ట్ సినిమా డిజిటల్లో చేశారు, సేమ్ టీమ్. అలా ఎలా చేశారు? నాకు చాలా మిగిలేది. ఇఫ్ యూ డిడ్ నాట్ షూట్ ఇన్ డిజిటల్, if you did not shoot in film, but it was just a matter of 6 months మీరు అందరూ మారిపోయారు. యూనో, చిజిజీ డిజిటల్లో అవుట్పుట్ రాదు, మనం ఇది చేయలేము, అది చేయలేము అని. ఇప్పుడు సినిమాలు అన్నీ ఫోన్లలో తీస్తున్నారు. సో ఐ ఫీల్ ఆల్వేస్ ఒక హ్యూమన్ రిలేషన్, హ్యూమన్ టచ్, హ్యూమన్ ఎనీథింగ్ ఇస్ హ్యూమన్. హ్యూమన్ ఇస్ హ్యూమన్. నువ్వు ఎంత బొమ్మలు చూపించినా, నువ్వు ఎంత కేపాప్ చూపించినా, నువ్వు ఎంత whatever, I think people will pay extra money to watch people live, because that will become a rarity. ఇప్పుడు నేను లక్ష్మి గారి మెయిన్ క్యారెక్టర్ ఏలో సినిమా చేస్తాను అంటే నాకు పర్మిషన్ ఇస్తారా? 100%. ఓకే, పర్మిషన్ ఇస్తాను. పర్మిషన్ లేకుండా తీస్తే మటుకు ఒప్పుకోను. పర్మిషన్ లేకుండా ఎందుకు చాలా మంది అదే చేస్తున్నారు.
నాలాగుంది లైక్ లక్ష్మి మంచు, నేనే సగం టైం చాట్ జీపీటీ లైక్ లక్ష్మి మంచు అనుకుంటే అదే కొడుతుందా నాలాగా. ఓకే, ఫైనల్గా ఇప్పుడున్న యూత్కి ఎలా ఉంటే బాగుంటుంది అంటే, ఈ సోషల్ మీడియా వచ్చేసాక రెస్పెక్ట్ అన్నది, లెజెండరీ అన్నది ఏం లేదు. అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వీళ్ళు చాలా వల్గర్ భాషలో అని. ఒకప్పుడు లెగసీ అంటే, ఒక లెజెండరీ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీడియా పెరగటంలో దానికి ఉన్న వాల్యూ పోయిందంటారా, ఇంకా అలాగే ఉందంటారా? 100% పోయింది. బికాజ్ ఇంతకుముందు నువ్వు ఒక జర్నలిస్ట్ అవ్వాలంటే నువ్వు ఒక ఆ ఫీల్డ్ Course చేయాలి. కోర్స్ చేయాలి. ఇప్పుడు కోన్ కిస్క గొట్టంగా ఫోన్ ఉంటే చాలు జర్నలిస్టు ఇది వాడి నోట్కి వచ్చింది వాగచ్చు. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ వీ షుడ్ ఆల్సో డిమాండ్, నువ్వు ఏం చదువుకున్నావు, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, వాట్ గివ్స్ యూ ద రైట్ టు కమ్ అండ్ సిట్ అండ్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్స్ అని. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ. మూవీ క్రిటిక్, అవునారా నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైనా తీసినావా నువ్వు టు సే యువర్ క్రిటిక్? నాలెడ్జ్ లేకుండా ఎక్కడి నుంచి ఉంది సినిమా చూసి వచ్చేసిందని ఇంకా నాలెడ్జ్. రెస్పెక్ట్ ఉందా లేదా, ఐ జస్ట్ గివ్ ఇట్ టు దేర్ పెప్పకమ్ అండ్ హౌ దే వాంట్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. నువ్వు ఒక చీప్ ఫెలో యూజింగ్ చీప్ లాంగ్వేజ్, portraying yourself cheap for your money, then you remain cheap. రాంగ్ ఐడెంటిటీతో కనీసం ఓన్ పేరుతో పెట్టి ఎలా రాసినా ఓకే, Yeah, రాంగ్ ఐడి పెట్టుకుని రాంగ్ వర్డ్స్ వాడతా. but that is so sad, no? మన సొసైటీ అలాగే ఇంకా అక్కడే ఉన్నాము అని. That's why it's important to speak up. యా, యూత్కి మీరు ఏం చెప్తారు ఇలాంటి జనరేషన్లో మనకి అంటే అండి ఇప్పుడు When you respect yourself, you will respect others. How you treat yourself, you treat others. So నీ మీద నీకు ఆ రెస్పెక్ట్ లేనప్పుడు నువ్వు ఇతరుల వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయగలుగుతావు? ఫస్ట్ లెర్న్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. And yes, social media is very deafening that you don't know what is life, what is right, what is wrong. But again, we have these tools being from India. Gut feeling అనేది ఒకటి ఉంటుంది. Always stick to that. That feeling will never lie to you. If you can really cut out all the noise and come back to how you are feeling, you've won. So Yes. trust yourself only. సైలెంట్గా మీ గురించి మీరు ఆలోచిస్తే వాట్ ఈజ్ లక్ష్మి అంటే, ఈ డబ్బు, పరపతి, నేము, లెగసీ అన్నీ పక్కన పెడితే సోలోగా ఈ లైఫ్ పుట్టినందుకు ఏదో ఒక ఉపయోగం ఉండాలి. అండ్ జస్ట్ ఆ ఉపయోగమే కాదు, ఆడుతూ పాడుతూ ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. బికాజ్ వీ జస్ట్ టాక్డ్ అబౌట్ నాన్నాస్ యాక్సిడెంట్. ఆ రోజు 32 మంది చనిపోవాల్సిన అవసరమా? అంతే జీవితం అంటే. ఎప్పుడు పోతావో తెలియదు. నువ్వు మెట్లు ఎక్కుతూ పోవచ్చు, మెట్లు దిగుతూ పోవచ్చు, నా బాత్రూంలో జారుతూ పోవచ్చు. మనోజ్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ మదర్. ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కోడలు, మా ఫ్రెండ్ అదే మనోజ్ ఫ్రెండ్ బర్త్డే నెక్స్ట్ డే మేము వెళ్ళి కేక్ కొనుక్కొస్తామని వెళ్ళారు. వెళ్ళి కేక్ కొనుక్కొచ్చేటప్పుడు అక్కడ ఫోన్ చేశారు, అత్తయ్య నువ్వు ఏదో గాజులు అడిగావు కదా, సైజ్ ఏంటి అని, పలానా సైజ్ అమ్మా అంది. ఫోన్ పెట్టింది. ఇలా కేక్ కొనుక్కొని ఇంటికి వచ్చే లోపల బాత్రూంలో స్నానం చేసేసరికి జారిపడి దీనికి తగిలి బ్లడ్ పోయి, వీళ్ళు బయట నుంచి తలుపు తడుతుంటే ఓహో స్నానం చేస్తుందేమో లేని ఇంకో 5-10 నిమిషాలు ఆగారు. అప్పటికి ఎంత బ్లడ్ పోయిందో. వీళ్ళు పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళేసరికి మనిషి లేరు. సో మన టైం ఎంతవరకు ఉందో ఎవరికీ తెలియదు. ఆ ఉన్నంతసేపు వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు, పక్కిళ్ళు, ఎదురిళ్ళు, వెనకిళ్ళు అనుకోకుండా నీ వల్ల నువ్వు హ్యాపీగా ఉంటూ, నీ వల్ల అయితే ఒక 10 మందికి నీ వల్ల ఉపయోగపడు ఫర్ హ్యూమానిటీ. అంతే తప్ప దెర్ ఇస్ నో పెద్ద అజెండా టు లైఫ్ అదర్ దెన్ దట్. సూపర్. ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. You're most welcome.